నా ప్రాణంత వరకు ప్రభా నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత ప్రభా. స్తోత్రం స్తోత్రం. అగ్ని గాలల వంటి నేత్రాలు గలవాడ, అపరంజని పూలిన పాదాలు గలవా, సమీపించరాని తేజస్సులో వసించుచున్న పరిశుద్ధుడా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీకే మహిమ, నీకే ఘనత ప్రభువా. స్తోత్రం. కెరూబులు సెరాపులు దేవరాజుని సన్నిధిలో ఆరాధిస్తున్నారు ప్రభువా. అలాంటి గొప్ప దేవుడు. విస్తార జలనదులు పోలిన స్వరం గల వారు ఉన్న తండ్రి, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడు అని కెరూబులు సెరాపులను ఆరాధిస్తున్న ప్రభా, దివారాజులను ఆరాధిస్తున్న ప్రభా. అంత గొప్ప దేవుడు ఉన్నట్టు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. 24 పెద్దలైతే వాళ్ళు తమ కిరీటములు కింద పడవేసి నీకు సాగిలపడి నమస్కరిస్తున్నారు. అంత గొప్ప దేవుడు నా తండ్రి, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు నా తండ్రి. నీలాంటి దేవుడు ఎవరు లేరు ప్రభు, ఎక్కడ లేరు ప్రభు అన్న తండ్రి. మా స్థుతులకు నువ్వు పాత్రుడు నా తండ్రి, మా ఆరాధనకు యోగ్యుడు ప్రభు. నీలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు ప్రభు. భూరాజులు ఎవరైనా నీతో పోల్చలేరు ప్రభు. అంత గొప్ప దేవుడు. నీ మహిమ కోటి సూర్యకాంతుల కంటే మహాప్రకాశవంతమైన దేవుడు ఉన్నది. నువ్వు అంతటి పరిస్థితులు దేవుడు. నీ ముఖం చూడాలని మేము వచ్చాం ప్రభు, నీ స్వరం వినాలని వచ్చాం ప్రభు. ఈ రోజు ప్రభా నేను ఆరాధిస్తున్నామంటే ప్రభా మాకు యోగ్యత లేదు కానీ ప్రభా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించావు. పనికిరాని మమ్మల్ని నువ్వు నడిపిస్తున్న దేవుడు. స్తోత్రం. మీరు అదే సమర్పణతో మీరు దేవుని పొగడండి, మీరు దేవుని స్తుతించండి. వేనెలతో స్తుతించని రుణం మేము తీర్చలేము ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మోసినట్లు మమ్మల్ని మోస్తున్న దేవుడు, మా భారమంతా మోస్తున్న దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఎన్ని రోజులు స్తుతించిన ప్రభా, మరి ఇంకా తక్కువనే ప్రభా.
చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మరువని దేవుడవయ్యా, మారని దేవుడవయ్యా. మంచు చిగురాల కుసల మీద జారిపడి మంచులా నన్ను నా బ్రతుకును మార్చావయ్యా. నిలకడలేదు ప్రభా నా బ్రతుకు, అలాంటి నన్ను నువ్వు మార్చావు. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమ నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను మరువని దేవుడవయ్యా. और प्रभु मारनी సుడులైనా అవును ప్రభా, సుడులైనా ఎన్ని సుడుగుండలైనా, ఎన్ని వేదలైనా, ఎన్ని వ్యాధి బాధలైన ప్రభా, ఎన్ని తుఫాన్లైన ప్రభా, నా తండ్రి నా జీవిత యాత్రలో నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించుతివే. అవును ప్రభు, నా జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి ప్రభు. మీ జీవితాల్లో కనుక మలుపులు ఉంటే మీరు పాడండి. అందరు చేతులు జోడించండి, చేతులు పైకెత్తారు కాదు, చేతులు జోడించండి. చేతులు జోడించి నువ్వే మాకు ఆధారం అయ్యా, నిజంగా మమ్మల్ని
చిగురాకుల పూజల నుండి జారి పడేటువంటి మంచులాగా మళ్ళీ మార్చావు. నిలకడలేని బ్రతుకును మార్చిన దేవుడు వాళ్ళు. అందుకని నేను ఆరాధిస్తున్నప్పుడు, అందుకని నేను మహిమపరుస్తున్నా ప్రభా. మరి పరలోకంలో అయితే ప్రభా మరి ఎంతో మంది దూత గణములతో నువ్వు పొగడబడుతున్న దేవుడు ప్రభా. అంతేకాదు ప్రభా, ఈ ప్రపంచంలో ఎంతో మంది పరిస్థితులు నేను ఆరాధిస్తున్న ప్రభా, కోట్లాది మంది నేను ఆరాధిస్తున్న ప్రభా. కానీ అందులో నేను కూడా ఇప్పుడు నేను ఆరాధించాలని ప్రభా, నీ సన్నిధికి వచ్చాను ప్రభా. నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చండి అయ్యా. నీకు మాత్రం మహిమ కలగాలి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఎవరు కూడా సిద్ధపడండి ప్రభా. మీరు మాతో మాట్లాడండి. ఈ డిసెంబర్ మాసంలో ప్రభా, ఈ చివరి మాసంలో ప్రభా నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభా. ఈ నెలాఖరు వరకు ప్రభా నేను మారాలి ప్రభా, నేను మారాలి యేసయ్యా. ఈ 11 మాసాలు నేను వ్యర్థంగా తిరిగాను, వ్యర్థమైన ఆలోచనతో ఉన్నాను ప్రభా. నేను మనసుల మీద ఆధారపడ్డాను ప్రభా. చీటికి మాటికి నేను ప్రభా నేను అడగకుండా ప్రభా మనసుల వైపు చేయి చూపాను ప్రభా. ఒక్కసారి నేను అడిగితే ప్రభా నా జీవితంలో ఎన్నో చేసేవాడు కదా ప్రభా. నేను మనసుల వైపు చూస్తూ నా మనసు సహాయం చేస్తారేమో అని ప్రభా ఆశిస్తూ వాళ్ళు అడగంటారు. కానీ ప్రభా నిత్య జీవ గమ్యానికి నువ్వు ఉన్నావని, అడుగులో అడిగి వేసి నడిపించే దేవుడు అని నువ్వు గమనించలేకపోయాను ప్రభా. అందరు ఎవరు వారు ఈ క్షణంలో నువ్వు సిద్ధపడితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. అంతేకాకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు సమీపించిన దేశంలో వసించుతున్న పరిశుద్ధులైన దేవుడు ఆయన. అందుకే బైబుల్లో ఎక్కడ చూసినా ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలనేటువంటి విషయాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎక్కువ బలం పొందుకోవాలి, నూతన బలం పొందుకోవాలి. నూతన బలం నాకు దయచేయి ప్రభు. అందరూ దేవుని అడగండి. మీరు ఏ బాధ్యత మోస్తున్నారు, ఏ భారం కలిగి ఉన్నారు మీరు దేవుని అడగండి. ఈ రోజు మొదలుకొని దేవుని అడగండి. నీకా నుండి ప్రభు ఏ మనసు నేను అడగకూడదు ప్రభు. నా చావైనా బ్రతుకైనా ఏదైనా సరే, నా ప్రాణం మీకు వచ్చినా సరే ప్రభు, నేను నిన్ను మాత్రమే అడుగుతాను ప్రభు. నేను ఎవరిని చేయి చాచి అడిగాను ప్రభు. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభు. నీ సమస్తం సాధ్యమే కదా ప్రభు. అందరూ నీలో ఏదైనా సరే బలహీనత ఉంటే దేవునితో చెప్పుకోండి. ఏ విషయమైనా సరే దేవునితో చెప్పుకోండి. మీరు మనుషులతో చెప్పుకుంటే ఏమైతుందంటే సాధారణ ఎంచుకోపోతుంది మీ యొక్క మాటలు. దేవునితో చెప్పుకుంటే దేవుడు ఆ మాటల్ని ఆయన బుద్ధిలో దాచుకుంటాడు. మీరు దేవుని దగ్గర కన్నీరు కార్చే కనుక మీ కన్నీళ్లను ఆయన బుడ్డిలో ఉంచుకుంటాడు, దాచుకుంటాడు. మీరు కార్చే ప్రతి కన్నీటి చుక్క ఆయన లెక్క కడతాడు. మీరు దేవుని అడగండి, మీరు దేవునితో మాట్లాడండి. ప్రభా నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ మందిరం దాటి బయటికి వెళ్ళినప్పుడు ప్రభా మనకు వేరే ఆలోచన రావద్దు ప్రభా. నీ మందిరంలో ఉన్నప్పుడు మాత్రము పరిశుద్ధంగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ తారుమారు కావద్దు ప్రభా. నన్ను బలపరచు, నన్ను ఆత్మీయంగా బలపరచు ప్రభా. మీరు అడగండి ఇప్పుడు.
స్తోత్రం స్తోత్రం. ఇప్పటి వరకు చిగురాకుల కోసం జారిపడే మంచులో ఉన్నాను ప్రభు. నా జీవిత యాత్రలో ఎన్నో మలుపులు తిరిగాను ప్రభు, కానీ ఎక్కడ నాకు ఎలాంటి సహాయం కలగలేదు. నా హృదయంలో నెమ్మది సంతోషం లేదు ప్రభు. బిగ్గరగా మీరు ప్రేరేపణ కలిగి ప్రార్థన చేయండి. దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడే విధంగా గట్టించి బిగ్గరగా ప్రార్థన చేయండి. అయా తండ్రి నాయన ప్రభు ఆఖరి నెల 5 సంవత్సరం అంతా నీ కృపల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినవు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా కోడి తమ పిల్లల్ని ఎలా భద్రపరిచిందో నాయన, ఆ పక్షురాలు ఎలాగ తమ పిల్లల్ని రెక్కల మీద మోస్తాడో దేవా, నీకు వందనాలు నాయన. మీరు మమ్మల్ని ఆ విధంగా తండ్రి నాయన అయా సురక్షితంగా ఉంచిన దేవుడు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మేము తండ్రి నాయన అయ్యా ఈ తండ్రి నాయన ఈ 11 నెలలు మేము తగ్గిపోయిన స్థితిని బట్టి నీకు తండ్రి నాయన అయ్యా క్షమాపణ చేతండి తండ్రి నాయన అప్పగించుకుంటున్నావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ 12 నెలలో మేము ఉంటాం నాయన. అయ్యా మొదటి వారంలో నాయన అయ్యా నీ పరిశుద్ధ ఆలయంలో మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఇంటికి లేని వాళ్ళు, యోగ్యత లేని వాళ్ళు దేవా, ఏ అర్హత లేని వాళ్ళు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మా తప్పుల్ని మా పాపాన్ని క్షమించండి నాయన. అయ్యా మా తండ్రి నాయన నీకు గురించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నీ వాక్యం ద్వారాను నీ మాటల ద్వారాను నాయన అయ్యా తండ్రి నాయన మమ్మల్ని సరిగ్గా నిలబెట్టమని నాయన. అయ్యా జారిపోతున్న నీటి కొడుకులాగా మేము ఉండొద్దు నాయన. అయ్యా తండ్రి సిగించే చెట్టు వల్ల మేము ఉండడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా తండ్రి నాయన నీ సన్నిధిలో నేను బ్రతికాడుకుంటున్నాను దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఆరాధనలకు తోడుకున్నావు నాయన. అయ్యా పాటల్లో ప్రార్థనలకు తోడుకున్నావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మేమందరం ఈ రోజున నాయన ఈ స్థితిగా నీ సన్నిధిలో ఉన్నామంటే దేవా అయ్యా కేవలం పెట్టినిచ్చే దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీవు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి నీ సన్నిధిలో చిన్న మందిగా సమకూడుకున్నాం నాయన. అయ్యా నీ పిల్లలు జ్ఞాపకం చేసుకోమని అయ్యా నీ సేవకులకు నోటికి కోరుకోగా ఉంది నాయన. అయ్యా వాకి విరుద్ధంగా దేవా మా హృదయాలలో 30 60 100 ఫలింపు దయచేయండి నాయన. అయ్యా నేను విడిచిపెట్టుకున్న ప్రభు మా హృదయాలలో గ్రహించుకోవడానికి నాయన అయ్యా నగలు వేసుకోవడానికి మా సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నీ సేవకులకు నోటికి కోరుకోగా ఉంది. నీలో నేను మరణాలు కూడా నేను శక్తిని బయలుపరచుకుని నీ 700 ఆత్మని తండ్రి నీకు వారిని వేసి మొదలు మాట్లాడుతుంది దేవా. అయ్యా సమస్త మేర ఘనత మహిమ ప్రభావాన్ని చెల్లించుకుంటున్నాయన. అయా కీర్తనలో వాక్యంలో సమస్తంలో నీ తోడుగా ఉంది నామని మహిమపరచుకోమని కనపరచుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. అరవై 62వ కీర్తన ఉత్తర పద్ధతిలో చదువుకోవాలి. చదివించిన వాళ్ళంతా బైబిల్ తీసి చదవండి. ఏకేమించండి చదువు మైకిరా. దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను
అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడతారు, ఒరుగుచున్న గోడను పడబో కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటికి వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఇచ్చుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు బట్టి ఊపిరి అయి ఉన్నారు. గనులైన వారు ఆయస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. బట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఇచ్చకుడి. దోచుకునుట చేత గర్వపడకుడి. ధనము ఇచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒకవారు దేవుడు సెలవిచ్చెను. రెండు మారుడు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృప చూపటయు నీది. దేవుడి పరిశుద్ధ ఆమేన్. కూర్చున్నాం. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు చదివినటువంటి కీర్తనల భాగంలో మొదటి వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. హల్లెలూయా. చూడండి, ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు. అవునా? మాట్లాడుతుంది దావీదే. ఆయన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు. మనకు కూడా వినండి అమ్మ, మనకు కూడా అలాంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. అవునా? మనం దేవుని నమ్ముకున్నాం, ఆయన దేవుని నమ్ముకున్నాడు. అవునా? అయితే ఆయన ఏమంటున్నాడు? నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వల్ల నాకు రక్షణ కలుగు. మరి ఆయన నమ్ముకున్నటువంటి మనం మౌనంగా ఉంటున్నామా? జాగ్రత్తగా చూడండి. దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. హల్లెలూయా. దేవుని నమ్ముకుంది ఏం చేసినా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి, మనల్ని సృష్టించింది ఆయనే కాబట్టి, మనం ఎందుకని అడగడానికి మనకి అర్హత ఉందా? వాళ్ళు ఎందుకు జుబ్లీస్లో పెట్టావు, నన్ను ఎందుకు సింగరేణికాలని గుడిసెల్లో పెట్టావు అని అడగటానికి మనకి అర్హత ఉన్నదా? లేదు. అది ఆయన ఇష్టం కదా. మొత్తాన్ని ఆయన చేశాడు కాబట్టి, సర్వప్రపంచాన్ని ఆయన చేశాడు కాబట్టి, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అన్నిటినీ, అట్లా సమస్తాన్ని ఆయన కలుగు చేశాడు కాబట్టి అది ఆయన ఇష్టం, అంతే కదా. కాబట్టి మనం అడగటానికి వీల్లేదు, ఆయనే చేశాడు. ఆయన వల్లనే ఏం చేయాలి? మనం ఆయన వల్ల మనం మౌనంగా ఉండాలి, అంతే. మనం చేయగలిగింది ఏం లేదు కదా. ఆయన ఇష్టం, అది ఆయన చేసుకున్నాడు. ఎప్పుడైనా ఆయన తీసివేస్తాడు, అంతే కదా. ఏదైనా ఆయన
ఆయన ఇష్ట ప్రకారం చేశాడు, ఆయన ఇష్ట ప్రకారం తీసేస్తాడు. అయితే ఆయన వల్ల మనకు రక్షణ కలుగుచున్నది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమంటాడు ఆయన? ఆయన వల్ల నాకు రక్షణ కలుగుచున్నది. హల్లెలూయా. దేవుని నమ్మినటువంటి వారికి, పూర్తిగా దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారికి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఏముంటుంది రక్షణ అంటే? దేవుని యొక్క కంచె వేయబడి ఉంటుంది. హల్లెలూయా. చూడండి, మొన్న మేము 2 సార్లు ఇక్కడ జరిగింది, రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. రోడ్డు ప్రమాదాలు ఎలా అంటే, ఒకటి మాదారం వెళ్తున్నాం, మాదారం కాదు, వాడికి పెద్దమూలు వెళ్ళేటప్పుడు, అదే ఆ అమ్మాయి చనిపోయి సమాధి చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత టైరు పగిలిపోయింది. టైర్ పగిలిపోయింది. అయితే ఎందుకు పగిలింది ఏంటనేది మనకు తెలియదు కదమ్మా. కాకపోతే అలాంటి ప్రమాద పరిస్థితుల్లో కూడా మెయిన్ రోడ్ల మీద అయితే మామూలుగా స్కార్పియో అంటే తిరగబడిపోతాయి, ఎక్కువగా స్కార్పియోలు బ్యాలెన్స్ తక్కువ పడిపోతాయి. కానీ దేవుడు ఏం చేశాడు? స్లోగా ఆపేలాగా చేశాడు. ఏం కలగలేదు. కాకపోతే దాని నష్టం ఏంటంటే ఆ టైరుకు 8,000 రూపాయలు టైర్ అవుతుంది. ఏమి అంతకంటే ఏమి ఇబ్బంది ఏమి లేదు. కానీ ఏమైంది? ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు. ఏ ప్రమాదం లేకుండా దేవుడు ఏమిచ్చాడు? దేవుని యొక్క కాపుదల వేశాడు. హల్లెలూయా. నేను ఊరిపోయి వస్తున్నాము, అమ్మకి సమాధి చేసి తిరిగి వచ్చేటప్పుడు కూడా అలాగే టైరు గాలిపోయి ఆగిపోయిందనమాట. టైర్ పగిలిపోయింది. అది ఎక్కడన్నా అయితే టైర్ పగిలిపోవటం గాలిపోవడంతో తిరగబడతా ఉంటాయి వాళ్ళు. కానీ దేవుని కృపను బట్టి ఏం కాలేదు. ఎందుకుంది? దేవుని యొక్క కంచె ఉన్నది. హల్లెలూయా. దేవుని రక్షణ అనేది ఉంది. ఆయన వల్ల మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఏం కలుగుతుంది? దేవుని యొక్క రక్షణ ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. మనం దేవుని నమ్ముకున్నామా లేదని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? దావీదుని దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారి అన్నాడు కదమ్మా. ఆయన ఎలాంటి వాడు? పెద్ద రాజు కదా. మరి ఆయన పెద్ద రాజుగా చేయబడ్డాడు కదా. దేవుని నమ్ముకోబట్టే తర్వాత రాజు అయ్యాడు. దేవుని నమ్ముకోకముందు రాజు కాదు కదమ్మా. దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని రాజుగా చేశాడు. దేవుని నామని గణపరిచాడు కాబట్టి దేవుడు అతన్ని రాజుగా చేశాడు కదా. రాజుగా చేశాడు. దేవుని యొక్క కాపుదల ఉంది. అయినప్పటికీ అంత స్థితికి పోయిన తర్వాత కూడా, అంత రాజు అయినా కూడా ఎక్కడన్నా ఆయన గర్వించాడా? ఎక్కడ గర్వించాడా? మనవాళ్ళు చూడండి, కొంచెం ఉన్నగులు ఏం చేస్తారు? లెక్క చేయరు. మందిరాన్ని లెక్క చేయరు, మనుషుల్ని లెక్క చేయరు. వంటి కళ్ళు పైన ఉంటాయి అని అంటారు. ఆ విధంగా ఉంటారు. కానీ ఇక్కడ మరి ఇంత స్థితిలో ఉన్నప్పటికి కూడా, ఆ స్థితిలో ఉన్నప్పటికి కూడా ఏమన్నాడు? దేవుని నమ్ముకొని మౌనముగా, నా ప్రాణం మౌనముగా ఉందని అన్నాడు. అవునా? అలాగే నాకు రక్షణ కలుగుతుంది. ఆయన నమ్ముకున్నాడు కాబట్టి రక్షణ ఉంటుంది. మనం దేవుని నమ్ముకున్నట్లయితే దేవుని యొక్క కాపుదల అనేది ఉంటుంది. ఇది గుర్తించాలన్నమాట మనం. ఎందుకంటే మనం అనుభవపూర్వకంగా అర్థమవుతుంటాయి. ఏదైనా దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని యొక్క కాపుదల ఉంటుంది. కొన్ని కష్టాలు నష్టాలు ఎందుకు వస్తాయి అంటే మన యొక్క అవిధేయతల కారణంగా వస్తాయి. ఏం జరిగినా మన యొక్క అవిధేయతలు, నిర్లక్ష్య రూపం వల్ల కొన్ని కష్టాలు జరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇంకా 6వ వచనం కాడ చూస్తే, ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. హల్లెలూయా. ఏమన్నాడు? ఆయనే నాకు నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, ఎత్తైన నా కోట ఆయనే, నేను కదిలింపబడను. హల్లెలూయా. చూడండి, పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు మనము స్థిరంగా ఉండగలం. హల్లెలూయా. నేను కదిలింపబడనని చెప్పేసి ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. మనం కూడా ఆయన ఆరాధించే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, తండ్రి దేవుడు ఆరాధిస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించే దేవుడు మనం ఆరాధించే ఒకటేనా కాదా? ఒకటే కదమ్మా. తండ్రి అయిన దేవుడు, తర్వాత కుమారుడైనటువంటి దేవుడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు కదా. మరి ఆయన ఆరాధించే దేవుడినే, దేవుడు ఒక్కడే, త్రియేక దేవుడు. ఆయన ఆరాధించే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన నమ్ముకున్నట్లయితే ఏం కలుగుతుంది? మనం కదిలింపబడము. హల్లెలూయా. అది స్థిరంగా ఉంటాము. జాగ్రత్తగా గమనించాలమ్మా. మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవుని నమ్ముకున్నట్లయితే ఏం చేస్తారు? దేవుని మీద పూర్తిగా ఆనుకున్నట్టు ఈ దావీదు ఏం చేసేవాడంట? రోజుకి 7 మార్లు స్తుతించేవాడంట. 7 మార్లు స్తుతించేవాడంట. చూడండి అమ్మా. మరి అదే దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 మార్లు ప్రార్థన చేసేవాడు. అవునా? వాళ్ళకి ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికి కూడా ఏమైనా భయపడ్డారా? ఎక్కడ భయపడలేదు. ప్రాణం పోతుంది, సింహాలు బోలు వేసినా కూడా భయపడలేదు. ఇలాంటి భక్తి అన్నమాట. అంటే దేవుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి దానికి కూడా భయపడటం లేదు. సింహం ఉంది కదా అని చెప్పి భయపడ్డా?
దాన్ని వేసాడు భయపడ్డా? అలాగే దాని చేతులు కూడా అగ్నిగుండంలో వేస్తే భయపడ్డారా? వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, మౌనంగా ఉన్నారు. ఆయన చూసుకుంటాడు, ఆయనే రక్షించాడు కదా. కాబట్టి మనం కూడా అలాగే దేవుని యందు పూర్తిగా నమ్మకం ఇచ్చినట్టయితే మనకు ఎలాంటి భయం అనేది ఉండదు, మనకి దిగులు అనేది ఉండదు. ఓకేనా? తర్వాత లాస్ట్లో 12వ వచనంలో, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుట నీది. హల్లెలూయా. ఏంటంట? మనుషులందరికీ వారి వారి క్రియ చొప్పున ప్రతిఫలం ఇస్తున్నావు కాగా కృప చూపుట నీది. చూడండి, మనం మన క్రియలను బట్టి మనకి ప్రతిఫలం దొరుకుతుంది. మనం ఎలాంటి భక్తి చేస్తున్నాము అనేది మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి. మనం ఎలాంటి భక్తి చేస్తున్నాము? ఆదివారం నాడు మాత్రమే మందిరానికి వచ్చి భక్తి చేస్తున్నామా? బుద్ధి పుట్టినప్పుడే మందిరానికి వచ్చేటప్పుడు చేస్తున్నామా? బుద్ధి పుట్టినప్పుడే ప్రార్థన చేస్తున్నామా? ఆ కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఈ లోకంలో ఎంతోమంది ఉండగా మనల్ని ముందుగా ఎన్నుకున్నాడు, ఆయన బిడ్డలుగా మనం స్వీకరించినప్పుడు మనం ఏం చేయాలి? మనకి కలిగినటువంటి గొప్ప రక్షణ అనేక మంది పొందుకోవాలన్నటువంటి తపన, వేదన కనుక నీలో ఉన్నట్లయితే ఏంటంటే దేవుని కృపకు పాత్రలు అవుతాం. మనకున్నటువంటి ఆలోచనలను బట్టి, మనకున్నటువంటి తలంపులను బట్టి, మనకున్నటువంటి ఆ యొక్క తృష్ణను బట్టి, నశించిపోతున్న ఆత్మను రక్షించాలని తృష్ణను బట్టి మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఎప్పుడు పొందుకుంటాం? మనం రక్షింపబడ్డాము, నరకబాధ నుంచి మనం తప్పించబడ్డాము, నిత్యరాజ్యానికి వారసులుగా చేయబడ్డాం. కేవలం దేవుని కృపే. మన తెలివితేటలు కాదు కదమ్మా. ఇప్పుడు మందిరానికి వచ్చామంటే మన తెలివితేటల చొప్పున కాదు కదా, దేవుని కృప చొప్పునే మనం ఇక్కడికి రాగలిగాం. ఆయనే మనల్ని నడిపించాడు. కాబట్టి మనం దేన్ని బట్టి కూడా అతిశయించకూడదు. దేవుని కృపను బట్టి మనం రక్షింపబడ్డాం కాబట్టి ఇంత గొప్ప రక్షణ. ఫస్ట్లో ఏం చేస్తారు? ఏదో సమస్యలతోటి ఆయన సన్నిధికి వచ్చేలాగా ఆయన మనల్ని ప్రేరేపిస్తాడు. కొన్ని సమస్యల కారణంగా దేవుని సన్నిధికి రావచ్చు. వచ్చిన తర్వాత అసలు ఎందుకు యేసుప్రభు నమ్ముకోవాలంటే విషయాన్ని దేవుని యొక్క దాసులు మీకు తెలియజేస్తారు. ఎందుకు నమ్ముకోవాలి? మనం నరకబాధను తప్పించబడాలని యేసుప్రభు నా పాపాలు రక్తం కాచి ప్రాణం పెట్టాడని చెప్పేసి మనం తెలుసుకొని, నన్ను నరకబాధను తప్పించబడ్డాను, నాకు మరణం లేని శాశ్వతమైన జీవం దొరికింది. ఈ భూమి మీద ఉండే 60-70 సంవత్సరాలు, 20 జీవించేది, లెక్కలేని సంవత్సరాలు జీవించేది ఎక్కడ? ఎప్పుడు సంతోషంగా ఉండేటంటే ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి పని? నేను పొందుకున్నటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని మనం అనేక మందిని పొందుకోవాలంటే తృష్ణ, వేదన కలిగి ఉన్నట్లయితే, ఆ విధంగా చెబుతూ ఉన్నట్లయితే, అనేక మంది నడిపిస్తూ ఉన్నట్లయితే దేవుడిచ్చే ఫలాలను మనం పొందుకుంటాం. హల్లెలూయా. మీ ఆలోచనలు బట్టి, మీ క్రియలను బట్టి దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలమ్మ. ఎందుకంటే ఏదో వచ్చిపోవటాల వల్ల నీకు ప్రతిఫలం ఉంటుందంటే ఉండదు. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీకేం కావాలో నాకు తెలుసు అని అంటాడు దేవుడు. అయితే ఏమంటాడు? బట్టలు కావాలా, ఈ కావాలని తెలియదా దేవుడికి? తెలియదా? మనం పుట్టించిన దేవుడికి తెలియదమ్మా? మన పిల్లలకి ఏం కావాలో మనకు తెలియదా? వాళ్ళు అడుగుతారా? అడగరు. అడగపోయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం? మనం మంచి వాళ్ళకి కాకపోయినప్పటికీ మన బిడ్డలకి మంచిగా ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నాం. అవునా? అలాగే మన పరలోక తండ్రి ఏం చేస్తాడు? మన పరలోక తండ్రి ఏం చేస్తాడు? అంతకంటే కూడా మంచి వాటిని మనకి ఇస్తాడు. ఏంటి అంతకంటే మంచి ఏంటి? పరలోకపు ఆశీర్వాదాలు. ఎప్పుడు సంతోషంగా ఉండే రాజ్యంలో, బంగారపు వీధుల్లో, బంగారపు ఇళ్లలో ఉండేటువంటి భాగ్యాన్ని మనకి కలుగు చేస్తున్నాడు. ఆకలి తప్పు లేనటువంటి ఆ మహిమ శరీరాలు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? తెలుసుకున్నటువంటి సత్యాన్ని మనం అనేక మందిని, మనం పొందుకున్నట్టు ఈ అదృష్టాన్ని అనేక మంది పొందుకోవాలని తపన, వేదన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏమి చేస్తాడు? వాళ్ళ యొక్క బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అది జాగ్రత్తగా గమనించున్నాం. ఎందుకంటే మనం అందరం కూడా ఎందుకున్న మొగుడు చూసినా చూడకపోయినా ఏది ఇబ్బందులు వస్తున్నప్పటికి కూడా భార్య ఏమంటుంది, తల్లి ఏమంటుంది? నేను ఎందుకోసం బతికున్నానంటే నా బిడ్డల కోసం బతికున్నానని ప్రతి తల్లి కూడా అంటూ ఉంటుంది. అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఎందుకు బతకాలి? ఇప్పుడు మనం ఎందుకు బతకాలి? దేవుని యొక్క రాజ్యం కోసం బతకాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉండేది కొద్ది కాలమే అందరికీ తెలుసు. అయితే ఉండబోయేది ఎక్కడ? యేసుప్రభుని ఎరిగినటువంటి వారు ఉండబోయేది ఎక్కడ? పరలోక రాజ్యంలో దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. దేవుని సన్నిధిలో ఉంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఈ శరీరం, ఈ యొక్క చావుకొట్టు శరీరం ఉండదు. ఏమంటది? మహిమ శరీరాలు ఉంటాయి. అక్కడ ఎప్పుడు సంతోషంగా ఉంటాం. కనుక
ఈ సత్యాన్ని మనం మందిరానికి రాకముందు తెలియదు. మందిరానికి వచ్చిన తర్వాత ఏదో సమస్యలతో వస్తారు. సమస్యలు తీరిన తర్వాత వాక్యం వినటం వల్ల ఏం కలుగుతుంది? దేవుని మీద నమ్మకం అనేది కలుగుతుంది. హల్లెలూయా. నమ్మకం కలిగిన తర్వాత నిజమైన దేవుడు ఏంటి, ఎవరు దేవుడు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? అనేకులకి చెప్పాలి. చెప్పడమే కాకుండా ఏం చేయాలి? ప్రతినిత్యం కూడా ప్రార్థన చేయాలి. అలాంటి వారికి ప్రతిఫలం దొరుకుతుంది. ఈరోజు అందరూ రక్షింపబడాలి, తప్పిపోయినటువంటి వాడు కూడా దర్శించబడాలి. ఇంకా అపవాది క్రియల్లో ఉన్నటువంటి వారు తాగుడు బంధకాలు, లేకపోతే ధనాశ కలిగి ఉన్నటువంటి ఆశలు కలిగినటువంటి వారిలోనూ, చెడు కార్యాలు చేసేటువంటి వారిను ఏంటంటే సైతాను గడు అన్నమాట. మనుషులు మంచి వాళ్ళే, దేవుడు సృష్టించాడు కదా. ఎలా సృష్టించాడు? ఆయన స్వరూపంలో సృష్టించాడు కదా. ఆయన స్వరూపంలో ఆయన ఎలాంటి మనసు కలిగినటువంటి వాడు? ప్రేమ స్వభావం కలిగినటువంటి వాడు. ఆ ప్రేమ స్వభావంతో మనం సృష్టించాడు. కానీ ఏం చేశాడు సైతాన్ గాడు? వాళ్ళని తిట్టు వీళ్ళని తిట్టు అని చెప్పేసి వ్యర్థమైనటువంటి మనసుని కలుగు చేస్తూ ఉన్నాడు సైతాన్ గాడు. దేవుడు సృష్టించింది మనం చెడ్డవాళ్ళగా సృష్టించలేదు, మంచి వాళ్ళగా సృష్టించాడు. ఆయనలో సృష్టించినప్పటికీ కూడా సైతాన్ గాడు రాజ్యం కాబట్టి ఏం చేస్తున్నాడు? సైతాన్ గాడు మనల్ని చెడు మార్గం నడిపిస్తున్నాడు, మనకి కీడు కలగాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యొక్క స్వరూపం కలిగినటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము, కేవలం దేవుని కృప చేత రక్షింపబడ్డాం కాబట్టి మనం ఏం చేయాలి? మనము కూడా అందరినీ కూడా ప్రేమించాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మంచివారి మీద, చెడ్డవారి మీద, అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుడిని కూడా ఉదయింపజేస్తున్నాడు కదా. ఎవరు చెడ్డవాళ్ళకైతే వర్షం లేకుండా చేస్తున్నాడా? అందరికి ఇస్తున్నాడు వర్షాన్ని, అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఏం చేయాలి? అందరినీ కూడా ప్రేమించాలి. చెడ్డవాడైనప్పటికి కూడా సాతానుగడి బంధకాలు చిక్కున్నాడు కాబట్టి ఆ సాతానుగడి బంధకాలు విడిపించబడాలని చెప్పేసి మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కొంతమంది మన ప్రాంతాల్లో మందు తాగే అలవాటు ఉంది, కళ్ళు తాగేటారు. అంటే కళ్ళు తాగటం అంటే తప్పు కాదని భావిస్తూ ఉంటారు కొంతమంది అజ్ఞానంలో, అవునా? చాలామంది ఉన్నారు. మొన్న ఎవరు చెప్తుంటే ఒక చెప్తున్నారు, కొడుకులు తాగుతున్నారు, తల్లి తాగుతుంది, ఏ రంగు వేస్తుందంట. పెద్దవాళ్ళే, చిన్నవాళ్ళే, ఇంకా చిన్నవాళ్ళు కదా, పెద్దవాళ్ళు ఏ రంగు వేస్తాను. ఇంక చూడండి, దేవుని నామానికి ఎంతో అవమానకరమో. అలాంటి దేవుని నామాన్ని అవమానం వచ్చే తల్లి తండ్రులు ఉన్నటువంటి కుటుంబాల్లో ఎక్కడ బిడ్డలేమైనా బాగుపడతారా? ఆ కుటుంబాలు కూడా ఏమైపోతాయి? భ్రష్టత్వంలో వెళ్ళిపోతాయి, అవునా? జాగ్రత్తగా గమనించాలమ్మా. ఎందుకంటే కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళని ద్వేషించడం కాదు, కానీ మనం వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి. ముఖ్యంగా బిడ్డలుగా ఉన్నటువంటి తల్లి తండ్రి ఏం చేయాలి? ప్రతినిత్యము కూడా బిడ్డల కోసం, నీకు ఎంతమంది బిడ్డలను ఇచ్చారో, ఎంతమంది మనవ సంతానం ఇచ్చారో, ఎంతమంది నీకు నీ రక్త సంబంధులు అవుతున్నారు, వాళ్ళందరి కోసం కూడా ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. చేస్తే దేవుడు చూస్తున్నాడమ్మా, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసేవో చేయలేదో నాకు తెలియదు, నీకు ఇంటి వాళ్ళకు ఎవరికి కూడా తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. నీ ఆశ ఏందో దేవుడికి తెలుసు. ఆయన ఏం చేయాలి? మనమైతే పైన ప్రార్థన చేసేప్పుడు మన నోటి మాటలు చూస్తాం, పై ఆకారాలు చూస్తాం, కానీ దేవుడు ఏం చూస్తాడు? నీ హృదయంలో ఏమనుకుంటా, నీ హృదయం వాంఛలేదని ఆయనకు తెలుసు. హృదయ గోచరాలు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆ తృష్ణ కనుక ఎవరికైతే ఉంటుందో దేవుడు నీకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని మనుషులుకోవటానికి ప్రయత్నం చేయండి అమ్మ. ఏదో వచ్చాము పోయామని కాదు, వచ్చాము మందిరానికి వచ్చామని లెక్కలో కాదు, అమ్మగారు నేను వచ్చాను, అయ్యగారు నేను వచ్చాను చెప్పుకోవడానికి కాదు. అదిగో ఆ అయ్యగారు చూస్తున్నారా లేదా? మన తండ్రి దేవుడు చూస్తున్నాడా లేదా? మనమైతే ఏం చేస్తాం? మన కంటికి కనపడితే చూస్తాం, కానీ మనం చూడలేము కదా. ఇప్పుడు దేవుడు ఉన్నాడు. ప్రపంచంలో ఎంతమంది ఈ రోజున మందిరాల్లో ఉన్నారు, ఎంతమంది యథార్థమైన భక్తి చేస్తున్నారు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. మందిరానికి రావడం కాదు, కానీ ఏంటి? రక్షింపబడ్డాం కాబట్టి అనేక మంది రక్షించబడాలి అనేటువంటి తపనతోటి ప్రార్థన చేయటం, అనేక మంది సువార్తను ప్రకటించడం అనేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ కనుక ఉన్నట్లయితే, ఈ ఆలోచన కనుక ఉన్నట్లయితే దేవుడు నీకు ప్రతిఫలన ఇస్తాడు. నువ్వు దిగులు చింత ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు కాపుదల ఇస్తాడు. ఓకేనా? ఓకే. కాబట్టి మనం కనుక ఆ విధంగా ఉన్నట్టు దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మన ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుట నీది. హల్లెలూయా. దేవుని కృప కోసం మనం కనిపెట్టుకున్న దేవుని కృప వల్ల మనం వీరిగా జీవించి ఉన్నాం. హల్లెలూయా. అంతే కదమ్మా. దేవుని కృప వలన మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలము, దేవుని కృప వల్లే మనం మాట్లాడగలము, దేవుని కృప వల్లే మనం చూడగలుగుతున్నాము. చూపులేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుని కృప బట్టి మనం ఇంకా చూడగలుగుతున్నాం. ఓకేనా? కాబట్టి మనం ప్రతిఫలాన్ని
మన క్రియలను బట్టే మనకి దేవుడిచ్చే ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. దేవుని యొక్క పరిచయంలో మీరు ఎంతవరకు సహకరిస్తున్నారు? ఒకటారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నిన్న నందనవనం కాడికి పోతే నిన్న కొత్తగా వచ్చాడు పిల్లాడు, ఈ మధ్య రాట్ల బాప్తిసం తీసుకున్న తర్వాత అని శివ అనే అబ్బాయికి జాకోబ్ అని పేరు పెట్టాను. అబ్బాయి నన్ను వచ్చాడు. హార్డ్ వర్కర్, మామూలు వర్కర్ కాదు, హార్డ్ వర్కర్. అంత పని చేస్తున్నాడు. ఏమో నిన్ననే వచ్చాడు. అయితే ఈ మధ్యకాలంలో రాలేదు. కానీ ఏంటంటే మనం తప్పిపోయినటువంటి వాళ్ళని ఎలాగైనా దగ్గర తీసుకోవాలన్నటువంటి ఆలోచన మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. తప్పిపోయినటువంటి వాళ్ళని దగ్గర తీసుకోవాలి. అంతేగాని తప్పిపోయింది కదా అని చెప్పేసి వదిలేస్తాడా? ఏం చేశాడు? 100 గొర్రెలు గొర్రె తప్పిపోతే ఎతకలేదా? ఎతికిన తర్వాత సంతోషించలేదా? ఎవరన్నా పోగొట్టుకుంటారా? ఒక్కరిని పోగొట్టుకెళ్ళరు. కాబట్టి మనం ఏం చేయాలి? అందరి కోసం అనివార్య కారణాల వల్ల కొన్ని తప్పిపోతుంటారు. వాళ్ళందరినీ కూడా మనం దగ్గర చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క పనిలో ఎంతగా సార్ నేను ఏంటంటే తిండి కూడా లేకుండా ఆ పిల్లలు దుమ్ముతోటి ధూళితోటి ఎంత పని చేశారో నందనవనం కాడ నిన్న రాత్రిపూట 7, 6:30, 7 అయిపోయింది అనమాట. అంత పని చేశారు. దేవుని మందిరంలో పనిచేసే విషయంలో మాత్రం మన సంఘంలో మాత్రం ఇబ్బంది లేదు. ఈ పని కావాలంటే ఈరోజు రాత్రికి ఈ పని కావాలంటే ఇప్పదీసి మందిరం కట్టాలంటే తెల్లారి కట్టాలంటే కడతారు. అది మన సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఈ ఎక్కడ ఉండదు భూమి మీద. ఈరోజు మందిరం, రేపు ఉదయానికి మందిరం కావాలంటే అయిపోద్ది అంతే. అది అంటే దేవుని కార్యాలు అలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఆసక్తి కనుకుంటే ఏం చేస్తాడు దేవుడు? మన చేత చేయించగలడు. అంతే కదమ్మా. అలా దేవుని కృపను బట్టి అందరూ కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలుబందులు పంచుకోండి. దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం ప్రయాసపడండి. దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని నామాన్ని ఘనపరచండి. దేవుని సంతోషపెట్టే వారంగా మనం ఉన్నట్లయితే మనం సంతోషంగా ఉంటాం. దేవుని సంతోషపెడుతున్నామా లేదనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఓకేమ్మా? ఓకే. తర్వాత ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. అర్థమవుతుందా? స్పీడ్ అవుతుందా? మీ అమ్మగారు అయితే స్పీడ్ అవుతుంది. ఎందుకు లొడలొడ చెప్తున్నాను అడుగు. ఓకేనా? అర్థంలో చెప్తున్నానా? నాకేం ఏ భాషలు రావమ్మా. హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తమిళం రాదు, కన్నడ రాదు, ఏది రాదు. అందరూ పిచ్చండి. ఒక్కటే వచ్చు, నాకు ఇంకేం రాదు, ఏం రాదు అమ్మా. అదే అర్థమైంది. అందుకనే దేవుడు మీ దగ్గర పెట్టాడు. నేను మా ఊళ్ళో వాక్యం చెప్పండి. ఒక ఆయన 200 ఇంగ్లీష్ చెప్తున్నాడు. ఇంగ్లీష్ వాళ్ళు ఉండాలి నేను ఆడ పల్లెటూళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదమ్మా. అది చదువుకొని కొద్దిగా ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు, పక్కన వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అందుకని అతను ఇంగ్లీష్ చెప్తున్నాడు. నాకేం ఇంగ్లీష్ రాకపోయా. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 12వ వచనం. గ్రీసు దేశస్తులని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. యూదుడని గీసు దేశస్తుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారు అందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. స్త్రీలు పురుషులనే భేదం లేదు, ఆ దేశస్తులు ఈ దేశస్తుల భేదం లేదు, లేదా తాగుబోతులు తిరుగుబోతులు అనే భేదం లేదు, దొంగలు దోషులు అనేటువంటి భేదం లేదు. అవునా? ఏ భేదం అనేది లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి, ఒక్క ప్రభువే అందరికీ భూమి మీద ఉన్నటువంటి జిల్లందరికీ కూడా ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల, ఎవరికి? తనకు ప్రార్థన చేయని వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఐశ్వర్యవంతుడా కాదా? ఎంత ఐశ్వర్యవంతుడమ్మా దేవుడు. మనం ప్రార్థన చేసేటువంటి, ఆయనకి ప్రార్థన చేసే వారికి యేసు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా. ఆ తండ్రి ఎలాంటి ఐశ్వర్యవంతుడు చెప్పండి మీరు? ఎలాంటి
ఐశ్వర్యవంతుడు? ఎంత ఐశ్వర్యవంతుడు? సమస్తము ఆయనదే. హల్లెలూయా. చూడండి ఎంత ఐశ్వర్యవంతుడో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగిను, కలిగినది ఏదియో అని లేకుండా కలుగలేదు. హల్లెలూయా. ఎంత ఐశ్వర్యవంతుడమ్మా? సమస్తము ఆయన మూలముగా కలిగింది. ఏంటి సమస్తం ఆయన మూలం కలిగింది? అమ్మా వినండి, వినండి అమ్మ. సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఏం కలిగింది? సమస్తము. బంగారము అయింది. ఈ భూమి మీద బంగారం అంతా అయిందా? అంత బంగారం ఎవరికన్నా ఉందా? భూమి మీద ఎవరికన్నా అమ్మా ఎవరికన్నా ఉందా? మొత్తం అయింది. బంగారం అయింది, వెండి అయింది, ఇత్తడి అయినది, ఇనుము అయినది, అంతా అయిందే కదా. లేని ఏమైనా ఉందా దగ్గర? మొత్తం అయింది. అంత ఐశ్వర్యం దేవుడు ఉన్నారా? లేదు. అంతా అయింది. అలాంటి ఐశ్వర్యవంతుడు ఏం చేస్తాడు ఇక్కడ? అలాంటి ఐశ్వర్యవంతుడు ఇక్కడ ఏమన్నాడు? తనకు ప్రార్థన చేయవారందరూ ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. తనకు ప్రార్థన చేసేవారు అందరి ఎడల కృప చూపటానికి ఐశ్వర్యవంతుడు. ఆయన ఎవరికి కృప చూపిస్తాడు? ఎవరికి? తనకు ప్రార్థన చేసేవారికి. హల్లెలూయా. మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఏ ప్రార్థన? నాకి 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 అనే ప్రార్థన కాదు. ఏం ప్రార్థన చేయాలి? ఏం ప్రార్థన చేయమన్నాను? ఇప్పుడు దాకా ఏం ప్రార్థన చేయమని చెప్పాను? నీ క్రియను బట్టి నీ ప్రతిఫలం ఇస్తాడని చెప్పాను కదా. మరి ఎలాంటి ప్రతిఫలం దొరుకుతుంది ఇక్కడ? ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేస్తే ప్రతిఫలం దొరుకుతుంది అనేది ఇందాక మీకు వివరించాను. ఎలాంటి ప్రార్థన చేయాలి? నేను పొందుకున్న ఈ గొప్ప రక్షణ అందరూ పొందుకోవాలని, యేసు అంటే ఎవరో తెలుసుకొని అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడమ్మా? రాత్రి అంతా ప్రార్థన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రతినిత్యం చీకటితో లేసి ప్రార్థన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటి మనసు కావాలి. అందుకని పౌలు భక్తుడు ఏం చెప్పాడు? క్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. జాగ్రత్తగా. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేపబడ్డాడు, అవునా? మరి అలాంటి మనం కూడా తిరిగి లేపబడాలంటే ఏముండాలి? ఆయన కలిగినటువంటి మనస్సు మనకి ఉండాలి. క్రీస్తు కలిగిన మనస్సు మనకి ఉండాలి. యేసు ప్రభువు వారు ఎవరిని కూడా ద్వేషించడం లేదు. ఏమన్నాడు? పాపాన్ని ద్వేషిస్తున్నాడు కానీ పాపులను ద్వేషించడం లేదు. ఎవరి కోసం వచ్చాడు ఆయన? పాపుల కోసమే వచ్చాడు కానీ పాపుల కోసం వచ్చినప్పుడు పాపులను ద్వేషిస్తాడా? ద్వేషించడు. రానాయన ఇక రా, ఇప్పుడు రా, ఇక రా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక రానాయన, నీ తప్పిదాలు ఒప్పుకో, పశ్చాత్తాపంతో ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరాన్ని పొందుకో, పరలోక రాజ్యానికి వాసుడు కామని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని అలాగనగా ప్రార్థన చేసినట్టయితే, దేవునికి ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఏం చేస్తాడు? కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఐశ్వర్యం అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉంటాం ఐశ్వర్యం కదా. ఇప్పుడు ఆరోగ్యం లేదమ్మా, ఎంత డబ్బు నేను నెత్తిన ఇసుకొట్టుకోవడానికా? ఇప్పుడు ఐశ్వర్యంతో ఉపయోగం ఉందా? ఆరోగ్యం లేకుండా చావు బతుకుల మధ్యలో ఉండి కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎంత ఐశ్వర్యం ఉపయోగం ఏంటి? ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యం, అంతే కదమ్మా. ఆరోగ్యంగా ఉండాలి కదా. ముఖ్యంగా ఏమున్నా లేకపోయినా ఆరోగ్యంగా ఉండాలి లేదా? ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా? దేవుడే వాళ్ళ ఆరోగ్యం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవుని కృప చొప్పున నేను ఆరోగ్యంగా ఉన్నాను, దేవుని కృప నేను మాట్లాడగలుగుతున్నాను. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రార్థన చేసేవారికి, తన ఎడల ప్రార్థన చేసేవారికి కృప చూపడానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీలో ఎంతమంది ప్రార్థన చేశారు? నేను వచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉంటాను. మీ అమ్మగారు అడుగుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను వచ్చిన రోజుల్లో మీరు ప్రార్థన చేశారని అడుగుతున్నా. లేకపోతే నాకేం చేతగాక నాకేం రాక అడుగుతున్నానో నాకు తెలియదు కానీ నేను అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నారా అని అడుగుతున్నాను లేదమ్మా. ఎలాంటి ప్రార్థన అని కూడా అడుగుతున్నాను. ఎలాంటి ప్రార్థన? నాకు ఈరోజు మంచి పని, నాకు ఈ నెలలో 10,000 చిట్టీలు కట్టాలి, చిట్టీలు వచ్చేలాగా చెయ్యి. అడుగుతున్నారు బాగానే?
లేకపోతే ఈ ఈ ఈ ఈ నెల పండగ వస్తుంది, నాకేం కావాలి? ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు, చెవుల్లోకి, ముక్కుల్లోకి, మెడల్లోకి అన్నీ కావాలి అని నేను అడుగుతున్నారా? వాళ్ళు పెట్టుకుంటే నాకెందుకే దేవుడా? ఆ చిచ్చిన వాళ్ళు అందరూ తెచ్చుకున్నారు కదా దేవుడా, నాకెందుకే దేవుడా అని దేవుడిని ప్రశ్న వేస్తున్నారు, దేవుడికి ప్రశ్న వేస్తారు. ఇలాంటి భక్తి చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే తనకు ప్రార్థన చేసేవారికి, తనందరూ ప్రార్థన చేసేవారు అందరి ఎడలు కూడా కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు ఉన్నాడని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చెయ్యాలి. మొదట ఏంటంటే ఇక్కడ దేవుని కృపను పొందుకోవాలంటే ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేయాలి. దేని విషయంలో ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు దేని విషయం ప్రార్థన చేశాడు? ఈ లోకంలో ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ రక్షింపబడాలనేటువంటి ప్రార్థన చేశాడు. అది చీకట్లో ఉన్న వారందరినీ కూడా వెలుగునంతకి నడిపించాలని ప్రార్థన చేశాడు. అవునా? సాతానుగాడి బంధకాలు ఉన్నటువంటి వారు సాతానుగాడి బంధకాలను విడిపించబడాలని ప్రార్థన చేశాడు. అవునా? కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మనం ఏం ప్రార్థన చేయాలి? మనము కూడా అదే ప్రార్థన మనం చెయ్యాలి. అవునా? తర్వాత ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా నా ప్రార్థన ఆలకించినందుకే నీకే వందనాలు ప్రభు అని చెప్పేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మీరు ఎంతమంది అలా కృతజ్ఞత చెల్లిస్తున్నారో నాకైతే తెలియదు కదా. ఎవరో తెలుసు? దేవునికి తెలుసు. మనను సృష్టించిన దేవునికి తెలుసు. మనం ఇలా ఈ రీతిలో ఉంచినటువంటి దేవునికి తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం అందరి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? కృప చూపిస్తాడు. దేవుడు కృప అంటే ఏంటంటే దేవుడిచ్చే సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకుంటాం. అల్లయ్య నెమ్మదిగా ఉంటాం. అది కృప. అవునా? ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారు? నెమ్మదిగా ఉంటారు. ఏమున్నా లేకపోయినా నెమ్మదిగా ఉంటారు. తిండున్నా లేకపోయినా నెమ్మదిగానే ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఇది ఇచ్చాడు చాలు. అవునా? అదవుతుందమ్మా? ఓకే. కలిగిందంటే మనం అది తినాలి ఇది తినాలని కాదు. కానీ మనం దేనికి తినాలమ్మా? దేనికి తినాలి మనం? కాదు, తినటానికి బతకాలి. కొంతమంది తినటానికే బతుకుతున్నారు. బతకటానికే తినాలి కానీ తినటానికి బతకూడదు. తినే ఏం చేస్తారు? ఇంకా 10 ఏళ్ళు బతికితే 10 పుట్లు తింటారు. పుట్టి తింటారు. గట్టిగా పుట్టే తింటారా? పుట్టి గట్టిగా తింటారట. అవునా? కానీ మనం ఏం చేయాలి? బ్రతకటానికి తినాలి. ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలి? ఎందుకు బతకాలి? మనం ఎందుకు బతకాలి? చెప్పండి. మనం ఎందుకు బతకాలి? ఎలాగో చూస్తాం కదా. కానీ ఇప్పుడు మనం ఎందుకు బతకాలి చెప్పండి. చెప్పరా ఒక్కరు కూడా సమాధానం? మనం ఎందుకు బతకాలి? మరి ఈ బతకాలంటే స్వచ్ఛపోరని చెప్పేసి మనం తిడతా ఉంటారు కదా. తిట్టరా? ఎందుకు తప్పుడు పనులు చేసి తిడతారు. అవునా? మరి మనం ఎందుకు బతకాలి చెప్పండి. ఏం పని చేస్తున్నావు సింగమ్మ? ఏం పని చేస్తున్నా? దేవుని పని చెప్పావు. ఏం చేస్తున్నావు చెప్పు. ఏం పని చేస్తున్నావు? దేవుని పని అంటున్నారు. ఏం పని చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం ప్రార్థన చేస్తున్నావు? ఒక్క నన్ను నడిపించగలుగుతున్నావా? సంవత్సరాలు అయిపోయింది బాప్తిసాలు తీసుకొని నువ్వే నడవడానికి చేతగా నువ్వే కుంటున్నాడు నడుస్తుంటే మందిరానికి. ఇంకా కొత్త ఎలా నడిపిస్తావు? నువ్వేమని ప్రార్థన చేస్తావు? జాగ్రత్తగా ఆలోచించండి. అవునా? కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యవ్యాప్తిగా ఇప్పుడు యేసుప్రభు శిష్యులు ఉన్నారమ్మా. వాళ్ళు ఏం చేశారు? సంస్థాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. వెంబడించినప్పుడు యేసుప్రభు అయ్యా తిరుగుతున్నారు. దాదాపు ఎన్నో సంవత్సరాలు తిరుగుతున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించారు కదా. లాస్ట్లో అక్కడ ఉన్నటువంటి ఆయన వెంబడించే శిష్యుల్లో ఒక ఆయన ఏమన్నాడు? పేతురు ఏమన్నాడు? ప్రభువా మేము సంస్థాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేం దొరుకుతుంది అని అడిగాడు. తొందరగా ఓపట్లాగా అడిగాడు. అడిగితే ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? మనిషి కుమారుడు ఎక్కడ చూడండి. పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరికిందని అడగ్గా. మత్తయి సువార్త 19:27.
తర్వాత యేసు వారితో ఇట్లెన్ను, పునర్జన్మందు, ప్రపంచ పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రుల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. ఎవరు తీర్పు తీరుస్తారు? 12 గోత్రాల మీదండి 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. ఇజ్రాయేల్ అంటే దేవుడు ఎన్నుకున్న ప్రజలే. ముందు ఎవరికి వస్తుందో తీర్పు? మనకే వస్తుందంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది శిక్ష అనేది? దేవుని యొక్క ప్రజలలో నుంచి వస్తుంది. దేవుడు ఎన్నుకునే ప్రజల్లో నుంచే శిక్ష అనేది వస్తుందన్నమాట. గమనించండి. అయితే ఇక్కడ ఏమంటాడు? మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం ఆశీనులై ఇజ్రాయేల్ 12 గోత్రం వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడిస్తున్నటువంటి 12 మంది శిష్యులతో చెప్తున్నాడు, మాకేం దొరుకుతుంది? మేమంతా విడిచిపెట్టాం కదా, మాకేం దొరుకుతుంది అని చెప్పేసి అడిగితే యేసు ప్రభువు ఏమన్నాడు? ప్రపంచ పునర్జన్మందు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మనిషి కుమారుడు రాబోతున్నాడు, మహిమ సింహాసనం మీద రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నట్ట? మీ 12 మంది కూడా 12 సింహాసనం మీద కూర్చొని ఇజ్రాయేల్ 12 గోత్రం వారికి తీర్పు తీరుస్తారని చెప్పాడు. ఓకేనా? వాళ్ళకి అంత ఆధిక్యత ఇచ్చాడు. సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి యేసుని వెంబడించినటువంటి వారికి ఎంత ఆధిక్యత ఇచ్చారో గమనించాలి. అవునా? ఇంకా ఏమంటాడంటే, నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైను, భూములైన, ఇంట్లనైనా విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. హల్లెలూయా. చూడండి అమ్మా, మనం ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాకుండా, ఈ బంధువు స్నేహితులైనటువంటి వారి కోసం కాకుండా, పిల్లల కోసం కాకుండా, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం కనుక ప్రయాసపడినట్లయితే ఏం పొందుకుంటారంట? 100 రెట్లు పొందుకుంటారంట. హల్లెలూయా. ఏమిటా 100 రెట్లు? మనకుండేది ఒక కొంపే, మనకుండేది ఒక కొంపే. కానీ ఏమిస్తాడంట దేవుడు? 100 కొంపలు ఇస్తాడు మనకి. ఏమిటి 100 కొంపలు అంటే జుబ్బేల్స్ ఇల్లు, బంజారాస్ ఇల్లు అనుకున్నారా ఏంటి? 100 మంది ఆత్మీయ కుటుంబాలు మనకి ఇస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. 100 రెట్లుగా మనకి ప్రతిఫలాన్ని ఇస్తానన్నాడు. 100 రెట్లుగా అంటే మనం ఈ విధంగా మనం ఆలోచన చేసుకోవచ్చు అన్నమాట. 100 రెట్లు ప్రతిఫలం అంటే 100 అంతల ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. ఎందుకంటే అది 100 అంతలు అది ఎక్కడ వస్తుంది? ఇక్కడంటేనేమో భూమి మీద ఉండగా మనం కొద్దిపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాడు? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఎంతటి ఆనందాన్ని కలుగుతుందో చెప్ప సఖ్యము కాదు. అలాంటిది ఇస్తాడనమాట. అందుకని అన్నాడు, ఇదియోగాక నిత్య జీవానికిను స్వతంత్రించుకుందరు. హల్లెలూయా. నేను ప్రతిసారి కూడా నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుందమ్మా. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం మనం ప్రయాసపడినట్టయితే, ఇదిగో ఇక 100 రెట్ల ఆనందం అనే దాని మీద కూర్చున్నట్లయితే, పరలోకంలో వెళ్ళిన తర్వాత మనం ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో చూసే ఆనందం కాదు. కానీ నిజంగా కనుక దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం కనుక ప్రయాసపడినట్లయితే ఈ లోకంలో ఉండగానే అలాంటి ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఎలాంటి ఆనందం అంటే, నేను పొందుకున్నటువంటి ఈ గొప్ప రక్షణని ఇదిగో ఇంతమందికి పంచాను, ఇంతమందికి దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఆయన ఎదురు నిలబడ్డప్పుడు తల ఎత్తుకొని ఆయనకి చెప్పగలదు, ఇదిగోనయ్యా నేను ప్రయాసపడిన ఫలితాన్ని, ప్రయాసపడినటువంటి దానికి ప్రతిఫలంగా ఇదిగో 100 ఆత్మలు నేను సంపాదించానని చెప్పగలుగుతారు. హల్లెలూయా. 100 రెట్లుగా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. అవునా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటి? మనము పరలోకానికి వెళ్ళక ముందే నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి? పరలోకానికి ఈ చనిపోయిన తర్వాత ఈ శరీరం మట్టికి పోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తే పరలోకానికి వెళ్తాయి. ఈ పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ శరీరం, ఈ రక్త మాంసాలతో సాగుబడి శరీరం, ఈ శరీరం మట్టికి పోతుంది. కానీ అక్కడ ఏం ధరించుకుంటాం? మహిమ శరీరం. దానికి ఆకలి లేదు, దప్పిక లేదు. అవునా? ఎప్పుడు సంతోషంగానే ఉంటాం, దానికి ఆకలి లేదు కాబట్టి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అక్కడ పోయి ఆనందంగా ఉండేటువంటి ఆ పరలోకానికి పోయినాక ఆనందం ఉంటాం. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఆ పరలోకపు ఆనందాన్ని ఇక్కడ అనుభవిస్తాము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో మరి? నిజంగా యేసు ప్రభువు చెప్పిన ప్రకారం అన్నిటికంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి ముఖ్యమైనటువంటి ప్రయాసపడేటువంటి వారు కుటుంబం కాదు. వీళ్ళంతా కుటుంబాలు విడిచిపెట్టే వచ్చారు.
సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టి మేము వచ్చాం కదా, మాకేం దొరుకుతుంది అన్నప్పుడు ఏమన్నాడు? ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన మహిమ సింహాసనం మీద దిగి వస్తున్నప్పుడు వీరు కూడా, మీ 12 మంది కూడా 12 గోత్రాల వారికి, ఇశ్రాయేలు 12 గోత్రాలకి కూడా తీర్పు తీస్తారు. ఎక్కడ కూర్చొని? సింహాసనాల మీద కూర్చొని తీర్పు. అంతటి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వారిని వెళ్తారని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాక ఏంటంట, నిత్య జీవాన్ని పొందుకుంటారు, ఇంకా 100 రెట్లు ప్రతిఫలాన్ని పొందుకుంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం పరలోకానికి వెళ్ళి ఆనందాన్ని అనుభవించడం అనేది మనం వెళ్ళిన తర్వాత, ఇక్కడ కాదు కదా. అది నిజమైనటువంటి ఆనందం అనుభవించడం అంటే, మనం పొందుకున్న రక్షణ అనేక మంది పొందుకునేలాగా చేయటానికి మన మనసు ఊళ్ళూరుతూ ఉన్నట్లయితే, ఆ పరిస్థితులకు మనం వెళ్ళినట్టయితే, కష్టం అనుకోకుండా, నష్టం అనుకోకుండా, బాధలు అనుకోకుండా అనేక మందిని దేవుని రాజ్యానికి నడిపిస్తూ ఉన్నట్లయితే, ఆ పరలోకం నుండి ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఈ భూమి మీదే ఈ శరీరంతో ఉండగానే మనం అనుభవించగలం. హల్లెలూయా. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థం కాని వాళ్ళు కూడా సంతోషం చెప్పండి. చెప్పర్లే, అది మాత్రం నా దేవుడు గుర్తుపెట్టుకుంటారు. నేను చెప్పిన వాళ్ళకి ఎంతవరకు అర్థమైందమ్మా? మీలో చెప్పండి ఎవరన్నా ఒక్కరు, మీ మనసు చెప్పండి ఎవరన్నా. నేను చెప్పినటువంటి పాయింట్ మీలో ఎంతమందికి అర్థమైందో మనసు చెప్పండి. చెప్పండి మీకు అర్థమైన లాంగ్వేజ్లో. ఏ మనీషా? యేసుప్రభువు మన యందు సంతోషించాలి. ఆయన అప్పగించాడు పనికి, అంతే కదమ్మా. ఆయన ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3.5 సంవత్సరాలు ఆయన చేసింది, అంతే కదమ్మా. 3 సంవత్సరాలు చేసింది. ఆయన ఎవరు? ధనవంతుడయ్యండి మన కోసం దరిద్రుడిగా మారాడు. ఎంత ధనవంతుడు అని చెప్పుకున్నాం? ప్రపంచమంతా ఆయనదే, భూమి ఆకాశాలు వాటిల్లో ఉన్న సమస్తము ఆయనవి. అంత ధనవంతుడయ్యండి ఏం చేశాడు? మన కోసం దరిద్రుడిగా మారాడు. ఎందుకు దరిద్రుడిగా మారాడు? మనల్ని ధనవంతులుగా చేయటానికి. ఏ ధనవంతులుగా చేయటానికి? ఆ సృష్టికర్త అనేటువంటి సమస్తం కలిగినటువంటి ఐశ్వర్యంతుడైనటువంటి ఆ దేవునికి బిడ్డలుగా చేయటానికి. హల్లెలూయా. చూడండి, ఆయన ధనవంతుడయ్యండి మనల్ని దరిద్రుడిగా మారి మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారాడు. హల్లెలూయా. చూడండి, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనము అనేకుల కోసం ఏం చేయాలి? అనేకుల రక్షణ మనం నడిపించడానికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చేసే భక్తి ఎక్కువ శాతం ఏం కనిపిస్తుందంటే 99.9% ఏం కనిపిస్తుందంటే కేవలం శరీర సంబంధమైన భక్తి కనిపిస్తుంది. ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇంకా సుఖభోగాలు కావాలి, ఇలాంటి వాటి మీదే మనసు పెడుతున్నారు. కానీ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం ఆత్మలు ఏంటంటే బైబిల్ ఏముంది? ఎందుకు వచ్చాడు మనిషి కుమారుడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడమ్మా మనిషి కుమారుడు? ఎప్పుడు వచ్చాడని చెప్పాను? ఎన్ని సంవత్సరాలు వచ్చాడు అమ్మా? ఎన్ని సంవత్సరాలు వచ్చాడు యేసయ్య? 2020 సంవత్సరాలు లోక రక్షకుడు వచ్చాడు. నశించిపోతున్న మానవ జాతిని రక్షించడానికి 2020 సంవత్సరాల నాడు ఒక పేదరాలి కడుపులో జన్మించాడు. మరి ఆయన ఎవరు? ఐశ్వర్యంతుడు. ఏం ఐశ్వర్యంతుడు? మామూలు ఐశ్వర్యంతుడా? సమస్తం ఆయనదే కదా. ఈ మనుషులు కానీ, ఈ భూమి కానీ, ఆకాశం కానీ మొత్తం బంగారం అంతా ఆయనదే కదా. మరి అలాంటి ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇక్కడికి మన కోసం దరిద్రుడిగా మారాడు, మనల్ని ధనవంతులుగా చేయటానికి. ఏ ధనవంతులుగా చేయటానికి? ఆ పరలోకపు తండ్రికి మనల్ని పుత్రులుగా చేయటానికి, పరలోకపు తండ్రికి మనం వారసులుగా చేయటానికి, ఆ పరలోకపు తండ్రికి వారసులుగా చేయటానికి ఆయన మన కోసం దరిద్రుడిగా మారాడు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతాం? మనం ఆయనకి వారసులు అవుతాం. అంటే ఆ ధనానికి వారసులు అవుతాం. సృష్టికర్త దేవునికి, తండ్రి అయినటువంటి దేవునికి వారసులు అవుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎవరికి వారసులు? మామూలుగా మన రీతిగా మనం మన తండ్రి యొక్క ఆస్తికి వారసులు అయ్యాం, అంతేనా? అవి 3 నాళ్ళ ముచ్చటే కరిగిపోయింది. నా ఆస్తి అంతా కరిగిపోయింది కదా, అవునా? తరిగిపోయినటువంటి ఆస్తి ఎక్కడుంది?
పరలోకంలో ఉంది. హల్లెలూయా. మనం ఎవరికి వారసులం కావాలి? ఆ పరలోకపు తండ్రికి వారసులం కావడం కోసం మరి ఆ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రేమకుమారుడికి నడిపించి, ఆయన ప్రేమకుమారుడు ఎంతో ఐశ్వర్యవంతుడు కదా, ఐశ్వర్యవంతుడే కాదా, ధనవంతుడే కదా. మరి ఆ సుఖభోగాలని పరలోకపు ఆనందాన్నంతా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనం పొందుకోవాల్సిన శిక్షని ఆయన మీద వేసుకొని, మనకు పడాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని మన కోసం ఏం చేశాడు? అనేకమైన శ్రమల్ని అనుభవించాడు. తలవాల్చుకోవడానికి స్థలమైనా కూడా ఆయనకి లేదు. హల్లెలూయా. చూడండి అమ్మ, అయితే ఆయన ఏం చేశాడు? 3.5 సంవత్సరాలే ఈ విధంగా మారు మనసు పొందండి, దేవుని రాజు సమీపించిందని చెప్పాడు. తర్వాత శిష్యులకి చెప్పాడు, నేను ఏ సంగతులు మీకు బోధించాను వాటిని తెలియజేయండి, అందరికి తెలియజేయండి, యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉంటాను అన్నాడు. హల్లెలూయా. మనకు దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఒక్క మాట చూడండి, ఎక్కడుందో తెలుసా మాట? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక సమాప్తి వరకు తోడై ఉంటాడు. ఎప్పుడు తోడై ఉంటాడు మనకు తోడుగా? అమ్మా వినండి, ఎప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు? యేసయ్య ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడంటే, దేవుడు మనకు చెప్పినటువంటి సంగతులన్నీ కూడా ఎక్కడ చెప్పబడ్డాయి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుడు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో, దేవుడు రాయించినటువంటి గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని మాటలు కాబట్టి ఆ సంగతులన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్పినటువంటి సంగతుల్ని మనం తెలుసుకొని ఏ సంగతులు మనకు బోధించాడో వాటన్నీ కూడా ఇతరులకు మనం చెప్తూ ఉన్నట్లయితే దేవుడు యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండాలంట. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క మాటలన్నీ మనం విన్నటువంటి దేవుని యొక్క మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకి చేరలేడని చెప్పేసి ప్రభువారు చెప్పాడు. కాబట్టి విన్నటువంటి మాటలన్నీ కూడా మనం ఇతరులకి తెలియచేయాలి. తెలియజేసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అమ్మా, దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నారా? జాగ్రత్తగా గమనించండి. దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఏ సంగతులు వింటున్నారు, యేసయ్య మనకి ఏం చెప్తున్నాడు, వాటన్నిటిని కూడా ఇతరులకు చెప్పేసి వాళ్ళని రక్షణ మార్గం నడిపించినట్లయితే, అవునా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలా చేస్తూ ఆ మనస్సు కలిగి ఉన్నట్లయితే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆనందం అనేది మనం ఇప్పుడు చూడలేదు, మనకు తెలియదు. కానీ అక్కడికి వెళ్ళాక మనం చూసేది పరలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఎంత సంతోషంగా ఉంటుంది అనేది. పుల్లు సింహాలతోటి మనం ఆడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఆడుకోలేము, కానీ అక్కడ పులు సింహాలతోటి ఆడుకుంటూ అంత ఆనందంగా ఉంటాం. అలాంటి ఆనందాన్ని ఈ లోకంలో జీవించి ఉండగా, ఈ శరీరంతో జీవించి ఉండగా అనుభవించడానికి అవకాశం వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు ఇతరులకు తెలియజేసినప్పుడు, ఇతరులకు తెలియజేసి దేవుని నడిపించాలని తపన కనుక లోపల ఉన్నట్టయితే, ఉదయ వాంఛ ఉన్నట్టయితే ఆ సంతోషాన్ని ఇక్కడ అనుభవించగలము. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? వీళ్ళు ఏముండాలి? ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండాలంటే దేవుడు యేసంటే ఎవరో తెలుసుకొని యేసయ్య చెప్పినటువంటి మాటల ప్రకారం చెడుని అసహించుకుంటూ మంచి మార్గం నడుస్తూ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకొని ఇతరులకు మేలే చేయాలి, కానీ కీడు మాత్రము చెయ్యకూడదు. గుర్తుపెట్టుకోవాలి. మేలే చేయాలి, కీడు చేయకూడదు. మేలు చేయటం చేతయ్యండి, చేయకపోవటం పాపమే. మీరు ఎంతమంది ఇంకా పాపంలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి. నాకింత గొప్ప రక్షణ వచ్చింది, నేను ఎవరు రక్షణ పొందుకొని ప్రార్థన చేయలేదనుకోండి, నేను ఇంకా పాపంలోనే ఉన్నట్టు. అర్థమవుతుందా? ఎవరు రక్షణ పొందుకోవాలన్నటువంటి మనసు కలిగి ఆ మనసు నాకు లేదనుకో, నేను ఇంకా పాపంలోనే ఉన్నట్టు. జాగ్రత్తగా గమనించాను. పాపానికి ఏం పడుతుంది? శిక్ష పడుతుంది. పాపానికి శిక్ష ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ శిక్ష అనేదమ్మా, మనం దేవుని తెలుసుకున్న బిడ్డలుగా, బాప్తిసం తీసుకున్న బిడ్డలుగా మనం కనుక ఆ దేవుడు చెప్పినట్లుగా చెప్పకపోయేటట్టయితే ఏం పడుతుంటే శిక్ష వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం మౌనంగా ఉండకూడదు, శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ మనకు ఉచితంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఉచితంగా ఈ రక్షణ సువార్తను ప్రకటించాలి.
అనేక మంది రక్షణ మార్గంలోకి నడిపించాలి. అలాంటి మనసు కనుక లేకపోతే ఈ భూమి మీద జీవించి ఉండగా, ఈ శరీరంతో జీవించి ఉండగా అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే శిక్ష. అయితే నరకానికి వెళ్ళరు, నరకానికే వెళ్ళరు. కానీ ఈ భూమి మీద శరీరంతో జీవించి ఉండగా ఏమవుతుంది? శిక్ష వేస్తాడు. దావీదు రాజు కూడా ఏం చేశాడు? దావీదు మహారాజుకి ఆయన తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఏం చేశాడు? శిక్ష వేశాడు. వేసాడా? ఎలాంటి శిక్ష వేశాడు? ఆయనకి తన బిడ్డలే అణువులకి తరిమాడు. చూడండి ఎంత ఘోరమైన, అంతటి గొప్ప వ్యక్తిని అడవులకి తరివాడు. మరి ఆయన ఏమన్నాడు దావీదు గురించి? నా ఉదయాన్ని సరే అన్నాడు. ఉదయాన్ని సరే దావీదు తప్పు చేస్తే ఊరుకున్నాడంటే ఊరుకోలేదు, కానీ అంత శిక్షను వేశాడు. అవునా? ఆ తర్వాత శిక్ష వేశాడు, కానీ అతను పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసివేశాడా? తీసివేయలేదు. మనం పరిశుద్ధ గ్రంథంలో ఉండాలంటే ఏం జరగాలి? మనం దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనం కనుక దేవుని యొక్క పరిచయంలో, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం కనుక ప్రయాసపడుతూ ఉన్నట్లయితే శిక్ష అనేది తక్కువ ఉంటుంది, శిక్ష ఉండదు. అలా కాకుండా మన శరీర సంబంధమే ఆలోచన చేస్తున్నాం, తప్పకుండా దేవుని యొక్క శిక్షకి పాత్రలు అవుతాం. శిక్ష వేయలేదనుకో ఏం జరుగుతుంది? ఇంకా పాపంలోనే ఉన్నట్టు. పాపానికి ప్రతిఫలంగా ఏం కావాలి? శిక్ష పడాలి. మనం కనుక దేవుని పనులు పంచుకోకుండా నామకార్థంగా, వేషధారణంగా భక్తి జీవితాలు కొనసాగిస్తూ ఆదివారం వచ్చింది కదా మందిరానికి వెళ్దాం అనుకుంటే మనకు తప్పకుండా శిక్ష పడుతుంది. మందిరానికి వెళ్తామే కాదు, బొమ్మల్లాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు. ఏం చేయాలి? ప్రతినిత్యము ఏం చేయాలి? యేసయ్య ఏం చేశాడు, యేసయ్య మనసు ఏముందో, ఎవరు కూడా నాశనం కాకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదని ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. మనకేముండాలి? అదే మనసు కలిగి ప్రతినిత్యము కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే శిక్ష పడుతుంది. ఏ విధంగా శిక్ష పడుతుందో నాకైతే తెలియదు. ఎవరికి ఏ శిక్ష వేస్తాడో నాకు తెలియదు. నాకు తెలుసమ్మా? నాకు తెలియదు ఎవరికి ఎలాంటి శిక్ష వేస్తాడు. ప్రార్థన అనేది ఏం చేయాలి? అందరూ రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. మేము అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని పట్టుకుంటాడో తెలియదు. ఎలా పట్టుకుంటాడు? దేవుడు వాళ్ళని మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ఏ విధంగా శిక్షించి ఆయన వైపులుగా చేస్తాడు. ఎందుకు? తండ్రి శిక్షించే కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు, శిక్షించకపోతే దుర్పీచుడైపోతాడు, అంటే నరకపోతుడైపోతాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడి శిక్షణ మంచిదా చెడ్డదా? ఇప్పుడు నిన్న ఇష్టానుసారంగా నేను జీవిస్తున్న రోజుల్లో దేవుడైన తండ్రి అయినటువంటి దేవుడు నాకు కొన్ని శిక్షలు, అంటే శ్రమల ద్వారా, నష్టాల ద్వారా, కష్టాల ద్వారా శిక్షించాడు. అవునా? శిక్షించబట్టి ఏం దొరికింది? దేవుని యొక్క కృప దొరికింది. తండ్రి శిక్షించే కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు, దేవుని కృపకి పాత్రుడవుతాడు. హల్లెలూయా. శిక్ష మంచిదా చెడ్డదంటే మంచిదే. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, శ్రమలనే మంచిగా కానీ చెడుకు మాత్రం కానే కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమలు వస్తున్నాయి అంటే మంచిగా. ఎందుకంటే మనం రాంగ్ రూట్లో వెళ్తుంటే, దేవునికి ఇష్టం లేనట్టు రూట్లో మనం వెళ్తున్నట్టయితే మనకేం పడుతుంది? శిక్ష పడుతుంది, అంటే శ్రమలు కలుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా ఉంటున్నారో గుర్తుపెట్టుకోండి. మందిరంలోకి వచ్చి నాకు ఒక రకం, మందిరం బయటికి పోయిన ఒక రకంగా ఉంటే తప్పకుండా శిక్ష పడుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం ఎట్లా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. మన మాట తీరు కానీ, మన చూపు తీరు కానీ, మన తలంపుల తీరు కానీ ఎలా ఉండాలి? మనం మాదిరికరంగా ఉండాలి. ఇంతకుముందు ఉండొచ్చు, ప్రభుని ఎరగక ముందు ఉండొచ్చు, వాళ్ళు ఎరగముందు ఉండొచ్చు. ఎవరు మంచివాళ్ళు కాదు, ఎవరు గొప్పవాళ్ళు కాదు. కానీ పల్లెటూళ్ళు ఏం చెప్తారు? అందరూ మేము నీతిమంతులని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని దృష్టిలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? ఎవరు లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారని మనం దేవుడు వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుని కృపకి మనం పాత్రలు అవుతాం. ఇక్కడ ప్రార్థన చేసేవారికి ఏం దొరుకుతుంది? దేవుని కృప దొరుకుతుంది. అంతే కదమ్మా? దేవుని కృప. ప్రార్థన చేయవారందరిలో కృప చూపుడుకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని కృప పాత్రలు అవుతాం, దేవుని దీవెనలకు పాత్రలు అవుతాం. హల్లెలూయా. ఎందుకంటే తర్వాత ఇంకొక వచ్చిన 13వ వచనం, ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును. హల్లెలూయా. ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా, అంటే ప్రభునామాన్ని బట్టి వేడుకోవటం. ప్రార్థన అంటే దేవుణ్ణి వేడుకోవటం. ప్రభా కనికరించు నాయన, నేను నా ఇష్టానుసారంగా జీవించాను ప్రభా, నన్ను క్షమించు నాయన. ఇక నేను లోకం వెంట పరుగులెత్తకుండా ప్రభా నా చేయి పట్టుకొని నడిపించు. సాతానుగాడు నా చేయి పట్టుకుంటాడు ప్రభా, సాతానుగాడి బంధకాలు జుడిపించి నీవు నా చేయి పట్టు నడిపించు నాయనని బతిమలాడుకోవాలి. హల్లెలూయా. దేవుడు చేపట్టుకున్నాడు కనుక మనం ఏం చేస్తాం? దేవుడు మనం చేపట్టుకుంటే దేవుని పని చేస్తాం, దేవుని సంతోష పెట్టే వారంగా ఉంటాం.
ఇదిగో ఇట్రా నాయన అని దేవుడు నడిపిస్తాడు. అటుపోతే ఏమవుతుంది, అది ముళ్ళకంప ఉంది. అటుపోతే ఏముంది, బారుగా మందు షాప్ కనపడుతూ ఉంటుంది. అవునా, అటు కాదు నాయన, ఇటు నడు, మంచి మార్గం నడు అవునా. ఇలా దేవుడు కనుక చేయబట్టుకుంటే మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు, మనకి క్షేమం కలుగుతుంది. కాబట్టి దేవుడుకి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రభునామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఎవరు రక్షింపబడతారు? ప్రార్థన చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువారి నామమున, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేసేవాళ్ళు రక్షింపబడతారు. హల్లెలూయా. ఏమి రక్షింపబడటం అంటే ఏంది? రక్షింపబడితే ఆ పాతాళంలోకి వెళ్ళకుండా, ఆ పాతాళంలో అగ్నిగుండంలోకి వెళ్ళకుండా రక్షింపబడతారు. ఎవరు? ప్రార్థన చేసేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసేవాళ్ళు అగ్నిగుండంలో పడిపోకుండా రక్షింపబడతారు. అలా ప్రార్థన చేసేవాళ్ళు రక్షింపబడతారు, చేయని వాళ్ళు రక్షింపబడలేరు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. చూడండి, అంటే ప్రార్థన ఎవరు చేస్తారు? ఇప్పుడు ప్రార్థన ఎవరు చేస్తారమ్మా? ఎవరు ప్రార్థన చేస్తారు? క్వశ్చన్. ఎవరు ప్రార్థన చేస్తారు? ఆయన మీద నమ్మకం వచ్చిన వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆయన మీద నమ్మకం ఉన్న వాళ్ళ మీద ఎంతమంది ఉన్నారు మీకే తెలుసు. ప్రార్థన చేసేవాళ్ళు, ఆయన మీద నమ్మకం ఉంచేవాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. సగం నమ్మకం ఉండేవాళ్ళు సగం ప్రార్థనలే చేస్తారు. బుద్ధి పుట్టినప్పుడు చేస్తారు. ఇవాళ నాకు టైం కాలేదు, ఏదేదో చెప్తారు కథలు. కాబట్టి మనం ప్రార్థన చేయడం అంటే ఏంటంటే ఆయన మీద నమ్మకం ఉంచడం. అంటే నమ్మకం ఉండేటువంటి వాళ్ళు, ఆయనే నిజమైనటువంటి రక్షకుడు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఓకేనా? కాబట్టి తన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఏం చేస్తాడంటే దేవుడు దీవిస్తాడంట. ఆయనకి ఎంతో ఇష్టం. ఇప్పుడు మనం పెంచుకున్నాడు కదా దేవుడు, ఆయన దగ్గరికి వచ్చాం కదా, మనం ఆయన నడిపించాడు కదా. ఆయన దగ్గరికి మనం ఎవరైతే వస్తున్నామో వాళ్ళందరినీ దీవించడం అనేది ఆయనకి ఎంతో ఇష్టం. మన బిడ్డల్లో మనం బాగుపడాలని కోరుకుంటామా, చెడిపోవాలని కోరుకుంటామమ్మా? మరి ఆయన బిడ్డలుగా మనం స్వీకరించాడు కదా, మనం బాగుపడాలని కోరుకుంటాడా, చెడిపోవాలని కోరుకుంటాడా? బాగుపడాలని కోరుకుంటాడు. మనం ఆయన బిడ్డలం కాబట్టి, అవునా? కాబట్టి మనం ఎంతగానో ఆశీర్వదించడం అనేది ఆయనకి ఇష్టం అన్నమాట. అయితే ఏ విషయంలోనంటే ఆత్మీయంగా దినదినము వర్ధిల్లాలి. హల్లెలూయా. ఆత్మీయంగా ఆయన మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేసేవాళ్ళు ఆత్మీయంగా వర్ధిల్లుతారు. ఆత్మీయంగా వర్ధిల్లాలని ఆయన కోరుకున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏముందంటే యోహాను భక్తుడు అంటాడు ఏమంటాడంటే శిష్యుడితోటి ఏమంటాడు? ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎవరాడు? దేంట్లో వర్ధిల్లాలి? సౌఖ్యంగా ఎప్పుడు ఉంటారు? సంతోషంగా ఉంటారు. అన్ని విషయాలు ఎప్పుడు వర్ధిల్లుతారు? ఎవరు చెప్పండి? ఏమన్నాడు? ప్రియుడా అంటే గాయకుడైనటువంటి శిష్యుడు ఉన్నాడు ఆయనకి, యోహానికి. ఆయన ఏమంటున్నాడు? ప్రియుడా, నీవు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావు కనుక అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, సౌఖ్యముగా ఉండాలని నీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి ఆ భక్తుడు అంటున్నాడు, యోహాను భక్తుడు అంటున్నాడు. చూడండి, ఆత్మీయంగా వర్ధిల్లితే అంటే దేవునిలో వర్ధిల్లితే, దేవుని ఈ లోకంలో కాదు, లోకంలో వర్ధిల్లటం కాదు, లోకంలో ఉండే సిరి సంపదలో వర్ధిల్లటం కాదు. ఆత్మీయంగా వర్ధిల్లితే అంటే దేవుని ఆత్మతో నింపబడితే. ఎప్పుడు దేవుని ఆత్మతో నింపబడతారు? ఆత్మతో నింపబడాలంటే తపన ఉండాలి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ఆత్మతో నింపబడితే ఏం చేస్తాము? దేవుని ఆత్మతో నింపబడినటువంటి యేసయ్య ఏం చేశాడు? దేవుని ఆత్మతో నింపబడినటువంటి యేసయ్య ఏం చేశాడు? నా ఆత్మ లేనివాడు నాకు కాదు అంటున్నాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి యేసయ్య ఏం చేశాడు? అందరూ కూడా రక్షింపబడాలని ఆయన యొక్క రక్తాన్ని కాచాడు, ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఆత్మతో నింపబడాలి. ఎందుకంటే ఆయన పని మనకు అప్పగించాడు. 3.5 సంవత్సరాలు ఆయన చేశాడు. ఆ తర్వాత మనకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? ఆయన శిష్యులు అయినటువంటి మనకు అప్పగించాడు. అమ్మా, నాకు ఒక్కడికి కాదు అప్పగించింది, మీకు కూడా అప్పగించాడు. గుర్తుపెట్టుకోండి.
నాకెందుకు అనుకున్నారంటే శ్రమల కొలివిలో కొట్టాడుతూ ఉంటారు. నాకెందుకనేటువంటి ఆలోచన పొరపాటును కూడా రాకూడదు, తీసివేయండి. నాకెంత రక్షణ మీకు అంతే రక్షణ. అర్థమైందా? నాది ఆత్మే, మీది ఆత్మే. అంటే నాకెంత రక్షణ మీకు అంతే రక్షణ ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడ ఉంటాను, మీరు అక్కడే ఉంటారు. ఎక్కడ ఉంటారు? మీరు పరలోకంలో ఉంటారు. నేను పరలో ఉంటాను, మీరు పరలోకం ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆయన ఆత్మను కలిగి ఉండాలి. ఆయన ఆత్మను కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మనం ఆయన ఆత్మ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఆత్మ నా మీద కుమ్మరించు, నీ ఆత్మతో నన్ను నింపు అని కనుక మనం కనుక అడిగినట్లయితే ఏం చేస్తాడంటే దేవుడు, నువ్వే ఈ లోకరీతిగా డబ్బులు అడగలేదు కదా, ఈ లోకరీతిగా శిరీశ్వరంపదలు సోకభోగ్యాలు అడగలేదు కదా. ఏమంటున్నావు? ప్రభువా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు కదా. ఆయన వారం కాకపోతే, ఆయన ఆత్మ లేకపోతే, ఆయన వారం కాకపోతే ఏమైపోతాం? మనం నరకబోతులం అయిపోతాం. కాబట్టి ఆయన ఆత్మ కావాలి. ఆయన ఆత్మ కావాలని మనకు ఆ సత్యం తెలిసినప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నీ ఆత్మతో నింపని అడగాలి. అడిగినప్పుడు ఏం చేస్తాడు? తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనం నమ్మదగిన వారం కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడు కనుక మనం ఏమడగాలి? ఆయన వాగ్దానం ఇచ్చాడు. తను అడిగే వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మనం కనుక అడిగినట్టయితే ప్రతిరోజు అడగండి అమ్మ, ప్రతిరోజు అడగండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారు? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు కదా ప్రభా, నీ ఆత్మను నా మీద కుమ్మరించు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ, ప్రభా తను అడిగే వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా, నువ్వు ఇచ్చిన వాగ్దానం తప్పిపోదు నాయన, నీ ఆత్మ నా మీద కుమ్మరించు ప్రభా. నీ ఆత్మతో నింపబడితే ఏం చేస్తాను? ప్రభు ఆత్మతో నింపబడితే ఏం చేస్తాము? ప్రభు ఆత్మతో నింపబడితే ఏం చేస్తామమ్మా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆత్మతో నింపబడితే ధైర్యంతో ఆయనకు రాజ్య సువార్తని ప్రకటిస్తాం. హల్లెలూయా. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏం చేశాడు? ధైర్యంతోటి సువార్తను ప్రకటించాడు. ప్రభు ఒక్క దినాన్ని 3,000 మంది బాప్తిసం పొందినట్టు మనం చూస్తున్నాం. దేవుని ఆత్మతో నింపబడితే ఏం చేస్తారు? ఊరుకోరు. దేవుని ఆత్మతో నింపబడితే, దేవుని ఆత్మ కనుక మీలో కనుక ఉన్నట్లయితే ఏం చేస్తారు? ఎంతసేపటికి ఎవరైనా రక్షణ నశించు, అది యేసుని ఎరగనటువంటి వారికి, రక్షణకర్త అనేటువంటి వారు తెలియనటువంటి వారికి, సిలువను గురించి సత్యం తెలియనటువంటి వారికి సిలువను గురించి చెప్పాలనేటువంటి తప్పన వేదన ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంటే దేవుని ఆత్మతో నింపబడిన వారికి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, పేతురు యోహాను దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏం చేశారు? వాళ్ళకు చదువు రాదు. చదువచ్చమ్మా? చదువు రానటువంటి పామరులే, చేపలు పట్టుకునేటువంటి వాళ్ళే, పేదవాళ్ళే అయినప్పుడు కూడా ఏం చేశారు? దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ధైర్యంతో ఆయనకు రక్షణని ప్రకటించారు. హల్లెలూయా. ప్రకటిస్తే ఒక్క దినాన 3,000 మంది దేవుణ్ణి నమ్ముకున్నారంట, బాప్తిసం తీసుకున్నారంట. గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మతో నింపబడితేనే మనం ఆయన వారం అవుతాం. ఆయన వారం అయితేనే మనం పరలోక రాజ్యంలో ఉంటాం. దేవుని ఆత్మతో నింపబడాలని ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు అని అడగండి. ఆత్మతో నింపమని అడిగినప్పుడు దేవుని ఆత్మ మీలోకి వచ్చిందనుకో, ఎందుకంటే అడిగే వాళ్ళకి గ్యారెంటీకి ఇస్తాను దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మనం అడిగితే తప్పకుండా దేవుని ఆత్మతోటి నింపబడతాము. నింపబడినప్పుడు ఏం చేస్తామంటే, నేను రక్షింపబడ్డాను కదా, నా యొక్క రక్త సంబంధులు, బంధువర్గులు వీళ్ళందరూ కూడా రక్షింపబడాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఆ తర్వాత ఏం చేస్తామంటే, అవకాశం వచ్చినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా ఎవరికొవరికి యేసుని గురించి చెప్పడానికి, రక్షణ గుర్తు గురించి చెప్పడానికి, లోక రక్షణ గురించి చెప్పడానికి మనం ఏం చేస్తాం? ఉవ్విళ్ళు ఊరుతారు. మీకు ఏదన్నా పక్కాల గురించి ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు చేద్దామా వాళ్ళకని చెప్పేసి ఉవ్విళ్ళు అవుతుంటారు. ఏం మాటలు? పిచ్చి మాటలు. ఒకరి గురించి అసూయ ద్వేషాలతో ఉన్న మాటలకు ఉవ్విళ్ళుతారు. మనం ఏది? సైతానుగాడి ప్రభావం అది. దేవుని ఆత్మతో నింపబడితే ఏం చేస్తారు? సిలువను కూర్చొని సువార్తను చెప్పాలంటే ఉవ్విళ్ళు ఊరుతారు. అర్థమవుతుందమ్మా? దేవుని ఆత్మతో నింపబడితే సిలువను కూర్చొని సువార్తను ప్రకటించాలని, యేసంటే ఎవరో తెలియజేయాలని, అటుని గురించి ఊళ్ళుతూ అనేక మంది రక్షణ నడిపించాలని తాపత్రయం కలిగి ఉంటారు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి ఏం చేయాలి? మనం ఆయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా దీవించడం అంటే ఆయనకి ఇష్టమన్నట్టు. ఏంటంటే ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా మరి ఆయన వైపు చూసి ఆయన ఇప్పుడు అంతా కూడా చూడండి, అక్కడ యేసు ప్రభు శిష్యులంతా ఆయన దగ్గర పిలవంగానే వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు సంస్థ విడిచిపెట్టారు, వ్యాపారాలు విడిచిపెట్టారు, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? దినదినము ఆత్మీయంగా వర్ధిల్లారు. వర్ధిల్లిన తర్వాత అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. హల్లెలూయా.
మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు? మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి వచ్చాడు. సమస్త మానవాళికి ఆశీర్వాదకరంగా ఉండడానికి వచ్చాడు. అలాగే మనం ఆయన మనస్సు కలిగి మనం ఉన్నట్టయితే మనం కూడా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాం. హల్లెలూయా. ఓకేనమ్మా? ఇది మొదలుకొని ఎవరు కూడా అనొద్దమ్మా. ఎవరిని గురించి ఎవరు కూడా తప్పుడు మాటలు మాట్లాడద్దు. ఎవరిని గురించి ద్వేషించవు. ఎవరిని కూడా చిన్న చూపు చూడొద్దు. వాళ్ళు అట్టా ఇట్ట ఏది చూపిద్దాడు. ఒక్కవేళ నేను కనుక మీ ఎంక చూపించాను ఏమవుతుందమ్మా? 3 వేళ్ళు నా వైపు చూస్తున్నాయి, ఒకటి మళ్ళీ దేవుడి వైపు చూస్తుంది. ఇలాంటి వాడినా నువ్వు అని, అంతే కదమ్మా? ఇలాంటి వాడు నువ్వు కన్నదండ్రి శుచిగతం దేవుడిని చూపిస్తావు. అలాగే 3 రకాలుగా మరి నువ్వు ఇంకా 3 రెట్లు పడుతాయని చెప్పేసి మనల్ని మనమే చూపించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎవరిని కూడా ద్వేషించవద్దు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి దీన పరిస్థితులు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి నేపథ్యాల్లో కావచ్చు, రకరకాల పరిస్థితుల్లో బాధల్లో వేదనలతో ఉంటారు. వాళ్ళ మీద ఏం చేయాలి? మనం కనికరం చూపాలి. ఎందుకంటే మనం కనికరముల తండ్రికి మనము వారసులం కాబట్టి, కనికరములు గల దేవదేవునికి వారసులం కాబట్టి మనము కూడా ఆ తండ్రి యొక్క వారసత్వాన్ని పొందుకొని మనం అందరి ఎడల కనికరాన్ని మనము చూపించాలి. హల్లెలూయా. నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్ ఇది నేర్చుకోండి. దేవుని ఆత్మతో నింపబడితే మనం అందరి ఎడల కనికరాన్ని చూపించగలుగుతాం. ఓకేనమ్మా? కాబట్టి దేవుడు ఏమన్నాడు ఇక్కడ? ఏ భేదము లేదన్నాడు. ఏ భేదము లేదన్నాడు. కాబట్టి మనకేముండకూడదు? ఏ భేదము ఉండకూడదు. వాళ్ళు ఎలాంటి వారినైనా మనము ద్వేషించకూడదు. వాళ్ళు అన్నారు కదా అని చెప్పి తిరిగి వాళ్ళ మీద మనం మాటలు అనకూడదు. అది గుర్తుపెట్టుకోండి అమ్మ. ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంది? వాళ్ళు అన్నారని మనం అన్నాం అనుకో, వాళ్ళకి మనకి తేడా ఏంటి? తేడా లేదు కదా. వాళ్ళు అన్నిలు అనొచ్చు, వాళ్ళు ఇంకా ఎరగనటువంటి వాళ్ళు అనొచ్చు, కానీ వాళ్ళకి మనకి వాళ్ళు అన్నారని మనం అంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి? తేడా లేదు కదా. కాబట్టి వాళ్ళు తెలియక అన్నారు. యేసు ప్రభువుని బలంతో పోట్లు పొడుస్తున్నప్పుడు సిలువేసినప్పుడు ఏమన్నాడు ఆయన? ప్రభువా, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో తెలియదు కనుక క్షమించు అన్నాడు. అది ఆ మనసు కావాలి. దేవుని ఆత్మతో నింపబడితే ఆ మనసు ఉంటుంది. గుర్తుపెట్టుకొని అలా చేసినట్టయితే, ఎందుకంటే యేసు ప్రభు వారికి ఏ భేదం లేదు. కాబట్టి మనం కూడా ఏ భేదం ఉండకుండా మరి అందరి ఏడల కూడా మనం ఏం చేయాలి? ప్రేమని చూపించాలి. ఆయన అందరి ఏడల ప్రేమను చూపించాడు కాబట్టి మనం కూడా అందరి ఏడల ప్రేమను చూపించినట్లయితే దేవుని కృపకు మనం పాత్రలవి అవుతాం. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని మనము ముందుకు నడుస్తూ దేవుని కృపను మనం పొందుకున్నాం. దేవుని కృపగా పొందుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, దేవుని కృప పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. ఈరోజు మీలో ప్రార్థన చేయనటువంటి వాడు చేతులు ఎత్తండి. ఎవరన్నా ధైర్యం ఉంటే కవిత, నువ్వు ఎప్పుడు చెయ్యి ఎత్తుతూనే ఉన్నావు. ఏంటి నీ పరిస్థితి? నాకు అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా ప్రార్థన చేయలేదంటే చెయ్యి ఎత్తుతూనే ఉన్నావు. అంటే ఒక్కరని కదమ్మా, ఎవరు తప్పుగా భావించుకోవద్దు. ఎందుకు మీ మంచి కోసం చెప్తున్నాను, చెడు కోసం చెప్తున్నాను? లేదా మీ మీద నాకేమైనా కోపమా? ఎవరి మీద కోపం ఉందా? మీ పరిస్థితులు మీ అమ్మ, నేను కాదంటలే. కానీ మనం ఏం చేయాలి? రోజు రోజుకి ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. అందుకనే ప్రభు ఉంటుంది, ఆత్మలో వర్ధిల్లుచున్న యోహానంది ప్రియుడైనటువంటి గాయకు రాసి, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు కాబట్టి అన్ని విషయాలు వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. చూడండి, అలాంటి అన్ని రకాల్లో మనం వర్ధిల్లాలి, సంతోషంగా ఉండాలంటే ఏం ఉండాలి? ఆత్మీయంగా వర్ధిల్లాలి. అంటే ఆత్మీయంగా వర్ధిల్లడానికి ఏం కావాలి? మొదటి సూచన ప్రార్థన కదమ్మా. అన్నిటికీ ప్రార్థనే. మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన. కొంతమంది ఉంటారు ఊరు సరుగుతుంటారు, కొంతమంది అజ్ఞానంతో ఉంటారు. ఎందుకంటే మనసంతా లోకం వైపు చూస్తూ ప్రార్థనలు చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే దేవుని దగ్గర నుంచి వాళ్ళకి సమాధానం రాదు. ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఏదేదో చెప్తుంటారు పొద్దుగులు. ఏం ప్రార్థనలో ఏం ఉపవాసాలు అర్థం కాదు. ఎట్టుండాలి? దేవుడు చూస్తుంది ఏంది? ఏం ఉపవాసం చూస్తున్నాడు? తిండి లేకుండా ఉంటూ ఉపవాసంగా భావిస్తున్నాడా? కాదు కదా. మంచి పని చేయటానికి, కనికరం చూపటానికి, కనికరం చూపిస్తే అది ఉపవాసం. తినకుండా కూర్చుంటే ఉపవాసం కాదు. కనికరం చూపించే మనసు మనకు ఉండాలి. అప్పుడు నిజమైనటువంటి ఉపవాసం కింద ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అలాంటి ప్రార్థన చేయాలి మనం. కాబట్టి మనం ఎవరిని కూడా ఎందుకంటే మనం అందరం కూడా ఎవరిమి ఇప్పుడు రకరకాల కులాలు ఏంటి చచ్చినాయి. ఏం చేసి సైతాన్ని కూడా పెట్టాడు, మీది ఆ కులం ఇదే కులం అని. కులం ఏంటి? ఎవరైనా చెప్తే తెలుస్తుంది కానీ లేకపోతే తెలుస్తుందమ్మా.
నేనే కులమో మీకేదో కులం అనేది ఎవరైనా తెలిసింది మీరు చెబితే, లేకపోతే మీ యొక్క ఈ ఆధార్ కార్డులో రాసి ఉంటే ఈ ప్రభుత్వాలు ఆటాడుకోవడానికి సరిపోయింది అన్నీ, అవునా? కాబట్టి మనం అందరం కూడా ఎవరమే ఏ జాతిది, ఏ కులం ఇది? మానవ కులం అమ్మా, మానవులమే కదా, జంతువులం కాదు కదా, జంతు కులం కాదు, మానవ కులం ఇది. దేవుడు మానవుల్ని జంతువులను సృష్టించాడు, మనది మానవ కులం, అంతే కదమ్మా, అందరం ఒకటే. కాబట్టి మనం ఏ భేదం లేకుండా ఏ కులానికి ఏమన్నా రక్షకుడిగా వచ్చాడా? అందరి కోసం వచ్చాడు కదమ్మా కదా. కాబట్టి మనం అందరం ఒకటే, దేవుడు సృష్టించండి ఆ తండ్రి అయినటువంటి బిడ్డలమే. కాబట్టి ఒకరినొకరు ప్రేమిస్తూ, ఇంకా ఎందుకంటే యేసుని ఎరగనటువంటి వారిని యేసు మనం నడిపించడానికి మనం అందరం కూడా ప్రయాసపడినట్టయితే దేవుడు ఏం చేస్తాడంట? దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతాం. హల్లెలూయా. అలా ప్రార్థన చేయండి, దేవుని కృపను పొందుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకుందరు గాక. ఆమేన్. ఓకే, పాడండి. ఇంకా ఆడికి వచ్చేవాడు కూడా మీకు ఎవరన్నా ఉంటే ఎంతమంది వస్తున్నారు అనేది మనకు కూడా ఐడియా ఉంటుంది. పేర్లు ఇవ్వండి, అమ్మగారికి తెలియజేయండి ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారు, ఎంతమంది ఇప్పుడు మాతారం రావాలనుకుంటున్నారు. రాదండి మీ వసతులను బట్టి మీరు రావచ్చు అనమాట. ఎవరికి మేము సొంతంగా వెహికల్స్ అరేంజ్ చెయ్యం, గుర్తుపెట్టుకోండి. ఎవరి కాళ్ళు ఇక్కడ బస్సు ఎక్కితే అక్కడ దిగుతారు. 11వ తారీఖు నుంచి 21 రోజులు ఉపవాసం అనమాట. 11వ తారీఖు నుంచి నెల దాకా లెక్కేసుకుంటే 21 రోజు అవుతుంది.
11వ తారీఖు నుంచి 21 రోజు ఉపవాసం ఉండాలనుకుంటే 11వ తారీఖు నుంచి ఉండొచ్చు. అట్లా ఓకేనా? ప్రార్థన విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దమ్మా. మంచి భక్తి చేయండి, నామకార్థ భక్తి మాత్రం ఎవరు చేయరు. ఏదైనా తెలియకపోతే అమ్మగారిని నన్ను అడగండి, ఆత్మీయంగా ఎదగండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పరిశుద్ధుడు అనేటువంటి మా దేవా, యేసయ్య నీ పాదాలకు వందనాలు ప్రభా. నీ దాసుని ప్రభా నీ పాదాలు పట్టుకొని వేడుకొంచున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, ఈ రోజు నాయన ప్రభా పరిశుద్ధ ఆరాధనలో తోడుగా ఉన్నాను. ఆయన పాటల్లో ప్రార్థనలో వాక్యపతి తోడుగా ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు, ఘనత తెచ్చుకున్నందుకు నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్న స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను ఏ భేదము లేదన్నావు ప్రభా. యూదుడని గ్రీసు దేశం ఏ భేదము లేదన్నావు ప్రభా. అందరూ నాయన ప్రభా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ప్రభా లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. అయ్యా స్తోత్రం అయినా సహాయకుడా, సహాయించే ప్రభా. నీ కృప చొప్పున ప్రభా కేవలం నైనా ప్రభా నిన్ను నమ్ముడుతారనే ప్రభా నేను బిడ్డలం ప్రభా. అయ్యా ఆ నిత్య రాజ్యానికి నైనా, సంతోష రాజ్యానికి నైనా వారసులుగా చేస్తున్నందుకు నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్న స్తోత్రాలు ప్రభా. సహాయకుడ సహాయించే ప్రభా. బిడ్డలు విన్నటువంటి వాక్యం నాయన బిడ్డ ఉదయాల్లో విత్తబడిన వాక్యం 30 ఫలించే భాగ్యం దయచేయను. బిడ్డలందరికీ ప్రార్థనాత్మం దయచేయను. తనకు ప్రార్థన చేసే వారందరూ కూడా రక్షింపబడతారని ప్రభా లేఖనాలు సెలవించుండగా ప్రభా ప్రార్థన చేసే మనసును వారికి దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. నేను నీ పాదాలు బట్టి వేడుకునే మనసును వారికి దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. దినదినము ఆత్మను ఒత్తిడి సహాయించి వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్య నీ పాదాలు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. బిడ్డలు ప్రభా ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా నీకు తెలుసు నాయన. అటు పరిస్థితుల్లో ప్రభా బిడ్డలు ప్రభా నీ పాదాలు వేడుకుని నీ కృపను పొందుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేయని వేడుకుంటున్నాను అయ్యా, స్తోత్రాలు ప్రభా. అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయను. ఎందుకంటే స్వస్థపరిచి హోవా నేను నా గురికినైనా బిడ్డలు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయను. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం దయచేయను. చెదిరిన కుటుంబాలను తిరిగి కట్టమని వేడుకుంటున్నాను ప్రభా. గర్భఫలం కోసం నీ సన్నిధిలో కన్నీరు కార్చే బిడ్డలకు గర్భాన్ని దయచేయ ప్రభా. వివాహం కావాల్సిన బిడ్డలకు సాగిన సహాయం దయచేసి పరిశుద్ధం జరగడానికి సహాయం చేయ ప్రభా. చేతి పనులు లేని బిడ్డలకు చేతి పనులు దయచేయను. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగులు దయచేయండి ప్రభా. నువ్వు ఇస్తేనే కదా ఆయన పొందుకునేది ప్రభా. అయ్యా నీ కృప చొప్పున ప్రభా ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగులు దయచేయండి ప్రభా. నా బిడ్డల హృదయాల్లో నెమ్మది దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయ ప్రభా. నీ దాసుని దాటిపోవద్దు నాయన. నా బిడ్డలు ప్రభా అయ్యా మనకి నీ సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రం ఆయన సహాయం చేయ ప్రభా. కృప చూపునైనా దయ చూపును వేడుకుంటున్నాను ఆయన, స్తోత్రాలు ప్రభా. సహాయం చేయనైనా. ఇదిగోనైనా ప్రభా తాగుడనే బంధకాల్లో చిక్కి ఉన్నారు ప్రభా. ఆ తాగుడనే ద్రోప బంధకాలు చుడిపించి నేను నీ వైపు చూసి నేను నీ కృపను పొందుకునే బిడ్డలుగా ఇచ్చేయను. సాధారణగాడు పట్టి పీడిస్తున్నాడు ప్రభా. ఆ తాగుడనే సాధారణగాడి తల చెతకు దొరుకుతున్నాయి ప్రభా. ఈ బిడ్డలు నీ వైపు చూసి నీ కృపను పొందుకునే బిడ్డలుగా ఇచ్చేయని వేడుకుంటున్నాను ప్రభా. నీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా ఇచ్చేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయ నీ పాదాలకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. చదువుతున్న బిడ్డలు చదువులు వర్ధిల్లించి ఇంకా ఉన్నతమైన చదువులు చదవాలి ప్రభా. ఈ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఇచ్చేది సహాయం వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో నేను సంవత్సరం నెలాఖరులో ఉన్నాం ప్రభా. చివరి దినాల్లో ఉన్నాం ప్రభా. నీ కాపుల రక్షణ బిడ్డలందరికీ దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. లోక బిడ్డ పరుగులు ఎత్తకుండా నీ వైపు చూసి నీ రుణం పొందుకునేటువంటి బిడ్డలుగా ఇచ్చేది వేడుకుంటున్నాను. సహాయం చేయను. ఇదిగో ప్రభా నీ చిత్తమైతే ప్రభా నెలాఖరులో ప్రభా 5 దినాలు ప్రభా ఈశ్వర మాధారంలో ఉండటానికి నాయన అయ్యా నీ సన్నిధిలో ఉండటానికి నీ బిడ్డలందరికీ నీ కృపను దయచేసి వేడుకున్నాను ప్రభా. అయ్యా నీ సన్నిధిలో నాయన వాగ్దానాన్ని పొందుకునే భాగ్యాన్ని మనకి దయచేసి వేడుకున్నాను ప్రభా. నువ్వు ఇచ్చే వాగ్దానం స్వతంత్రుకునే భాగ్యాన్ని దయచేసి వేడుకున్నాను ప్రభా. సహాయం చేయ ప్రభా. అలాగే నేను ప్రభా నీ చిత్తమైతే ప్రభా ఈ సింగరేణి కాలంలో నీ నామం మహిమ ఘనమైనటువంటి బేతేలు పాత్రను నిర్మించడానికి నీవే మార్గాన్ని సవరించే ప్రభా. ఆటంకాలు దూరపరచునైనా. ఇదిగో ప్రభా ఈశ్వరు ఇదిగో కొత్త దేవపల్లిలో ప్రభా మందిర నిర్మాణంలో ప్రభా ఆటంకాలు వచ్చినాయి ప్రభా. అయ్యా నువ్వు కార్యం చేస్తే అడుగునేవాడు ఎవడున్నాడు ప్రభా. అదిగోనైనా కొత్త దేవపల్లి గ్రామ ప్రజలందరినీ కూడా దర్శించునైనా. ఆ చీకట్లో ఉన్న జనులందరినీ కూడా దర్శించి వెలుగులను నడిపించి నీ కృప పాత్రలుగా చేసి అక్కడ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు సహకరించేలాగా ప్రభా నీ మహిమ కార్యాలు జరిపించని వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభు చెప్పున్నాను దయ చెప్పును వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో నా తల్లి ప్రభా ఆ శ్రమల నుంచి వేదల నుంచి నైనా ప్రభా
అయ్యా తప్పించిన ప్రభా ఆ ఇదిగో ప్రభా ఆ నిత్య విశ్రాంతులకు నడిపించుకున్నాను వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రాలు ప్రభా నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చేవరైనా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా స్తోత్రమైన గొప్ప దేవుడని పాదాలు వందనాలు ప్రభా ఇదిగో ఇంకా తప్పిపోయిన బిడ్డలు ఉన్నారు ప్రభా వారందరూ కూడా తిరిగి నీ వైపు చూసి నేను నీ కృపను పొందుకునే బిడ్డలుగా ఇచ్చి వేడుకున్నాను ప్రభా కుటుంబాల్లో నెమ్మది లేని బిడ్డలు ఉన్నారు ప్రభా కుటుంబాల్లో నెమ్మదిని సంతోషాన్ని సమాధానం దయచేసి ఈ నామానికి మహిమకు ఘనం తెచ్చుకుని వేడుకున్నాను ప్రభా ప్రార్థనాత్మ లేనటువంటి బిడ్డలకి ప్రార్థనాత్మం దయచేయి ప్రభా అయ్యా అయ్యా నామకాత్మని భక్తిని అంతమందించిన యథార్థమైన భక్తి చేసే కృపను ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి దయచేయి ప్రభా ఇంకా కుటుంబాల్లో ఎవరైతే రక్షణ లేదో నాయన వారందరికీ కూడా మారుమోస రక్షణ భాగ్యాన్ని కలిగి చేయండి ఆయన ప్రభుత్వం దయచూపులు వేడుకున్నాను ప్రభా యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాను యవన బిడ్డలు తొట్టిలు తారని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా ఎవరి బిడ్డ తొట్టిల్లు పోకుండా నీ కాపు రక్షణ దయచేసి నీ నామానికి మహిమ తెచ్చి బిడ్డ ఘనత తెచ్చి బిడ్డలకు వద్దలు చేయమని ఇదిగో నేను ఇంకా బిడ్డలు ప్రభా ఏ కొరతలతో ఉన్నారో ప్రభా వారి కొత్తలన్నీ తెచ్చినైనా ప్రభా సకల సమృద్ధిని అనుగ్రహించి ఈ నామానికి మహిమ తెచ్చుకొని ఘనత తెచ్చుకోమని ఇప్పటివరకు నేను నీ దాసుడు మనవి చేసిన దాన్ని దయచేసినందుకు నీకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడైండును కాక ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.